వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. అండ్ నా పేరు సచిన్ భారద్వాజ్. నేను హైదరాబాద్ లో ఉంటాను. సో ఈ లోపల జస్ట్ ఎంతమంది అంటే ఏ ఏ ఫీల్డ్స్ నుంచి వచ్చారని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎంతమంది వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు, వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ ఎంతమంది చేపట్టండి? ఓ చాలా మంది అనమాట. ఆల్మోస్ట్ 90% అందరూ కూడా వెడ్డింగ్. ఈ రోజు ఏంటంటే మెయిన్ గా లైట్ లైట్ గురించి తెలుసుకుంటాం. అండ్ ఏదో బోర్డర్ ప్రోడక్ట్స్ వాడి ఎట్లాగా మనకు బెటర్ అవుట్పుట్ తెచ్చుకోవడానికి తెలుసుకుంటాం. ఓకే, సో దిస్ వర్క్షాప్ ఇస్ అబౌట్ I mean like let us fix to the lighting part and then color correction గురించి అంటారు. జస్ట్ ఇట్లా ఉంటుంది, జస్ట్ అది బ్రీఫ్ గా చెప్తాను. వితౌట్ ఎనీ ఆబ్జెక్ట్ అంటే డిస్ట్రాక్షన్స్ ఏమీ లేకుండా ఉంచుకోవాలి. క్లీన్ బ్యాక్గ్రౌండ్ అంటే ప్లెయిన్ అని కాదు అర్థం, బట్ సబ్జెక్ట్ కి అర్థం లేకుండా ఉండాలన్నమాట. ఓకే, సో అది ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ సో ఇప్పుడు ఈ రెండు ఫోటోలు చూడండి. ఒకటేమో కపుల్ షూట్, ఇంకోటేమో జస్ట్ పోర్ట్రేట్. ఆ రెండు ఫోటోస్ చూస్తే ఈ లెఫ్ట్ ఫోటో చూడండి, ఆవిడ చెట్లలో ఉన్నది కదా, కానీ ఆవిడకి తల దగ్గర ఏమున్నాయి, రెండు కొమ్ములు వచ్చినట్టు ఉన్నాయి కదా. సో దిస్ ఇస్ అ బ్యాడ్ ఫోటో, అట్లా తీయకూడదు కదా. ఎందుకంటే అవి డిస్ట్రాక్షన్ గా ఉన్నాయి ఫోటోకి. అవి యాడ్ అవ్వాలి కానీ, కాంప్లిమెంట్ అవ్వాలి కానీ డిస్ట్రాక్టింగ్ గా ఉండకూడదు అనమాట. అదే విధంగా ఈ రైట్ సైడ్ ఫోటో చూద్దాం. రైట్ సైడ్ ఫోటో చూస్తే ఏమున్నది, కప్పులు బాగున్నారు, లైటింగ్ బాగుంది, మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా బాగుంది, కానీ ఆ చెట్టు ఇట్లా వచ్చి ఆ అమ్మాయి హెయిర్ లోకి వెళ్ళిపోయింది. సో అదొక డిస్ట్రాక్టింగ్ గా ఉన్నది కదా. సో ఇటువంటి ఫొటోస్ తీయకూడదు. నెక్స్ట్ ఇలా తీయచ్చు. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైందా వాట్స్ ద డిఫరెన్స్ అనేది. సో ఇప్పుడు వీటిలో కూడా చెట్లు ఉన్నాయి, సేమ్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నది, కానీ బట్ వాట్ వి డిడ్ ఇస్ దాన్ని బ్యాక్గ్రౌండ్ లో ఉంచాలి. ఓకే, అది పర్సన్స్ మీదకి వెళ్ళకుండా, హెయిర్ మీదకి వెళ్ళకుండా చూసుకోండి. ఎక్కువ మీరు వెడ్డింగ్స్ చేస్తూ ఉంటారు కాబట్టి వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో అన్ని చాలా అడ్డాలు వస్తాయి. ఏమంటా మంచిగా గ్రీనరీ దగ్గర నుంచోండి అని అంటాం, బట్ వాళ్ళకి మొత్తం ఇట్లాగా చేతుల దగ్గరికి, కాళ్ళ దగ్గరికి ఇట్లాగా ఏమంటాము ఆకులు అవి వచ్చేసేటట్టు తీసేస్తారు. బట్ అట్లా కాదు, అవి బ్యాక్గ్రౌండ్ లో ఉండాలి, అవి పర్సన్ మీదకి ఎక్కడ వెళ్ళకుండా చూసుకోండి. ఓకే, సో ఈ పాయింట్ అర్థమైందా మీకు? అర్థమైందా అండి? ఓకే, సో నేను డౌట్స్ ఉంటే అడగండి, లేదా నెక్స్ట్ అనగలరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లీన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ థర్డ్ కాంపోజిషన్. ఇందాక నేను కాంపోజిషన్ అని అంటే సెల్ ఫోన్ తీసుకుని మరి మీకు చెప్పాను కదా, రూల్ ఆఫ్ థర్డ్ అది ఇది అంటే. ఎందుకు చెప్పాను అని అంటే అది వెరీ బేసిక్ అండి. అంటే ప్రతి ఫోటోగ్రాఫర్ కి తెలియాల్సిందే. కెమెరా కొనక ముందే అసలు కాంపోజిషన్ ఏంటి అనేది తెలియాల్సిందే. అది తెలిస్తేనే అట్లీస్ట్ మనం కొంచెం ఏమంటే ఒక నార్మల్ వాడికి మనకి తేడా అనేది తెలుస్తుంది. ఓకే, సో కాంపోజిషన్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఇది ఏ కాంపోజిషన్, ఎవరైనా ఏమైనా చెప్పగలరా? సిమెట్రీ కాదు, ఇంకోటి ఏదో చెప్పారు. రూల్ ఆఫ్ థర్డ్, వెరీ గుడ్. యా, ఎలా రూల్ ఆఫ్ థర్డ్ చెప్పగలవా నువ్వు? దగ్గర పర్లా చూపించు. ఇంకోటి చెప్పు. ఏముంది? ఓకే, ఆ లైన్ లో ఉంది కాబట్టి రూల్ ఆఫ్ థర్డ్ అన్నావు. ఓకే, వెరీ గుడ్, అది కరెక్టే. బట్ దాంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి, అందుకే చూపించమని చెప్పి. నువ్వు సిమెట్రీ అని నడిచావు. ఎందుకు సిమెట్రీ చెప్పు? ఓకే, నా మిడిల్ లో ఉంది కాబట్టి అది సిమెట్రీ అన్నావు. ఓకే, అది కూడా కరెక్టే, వెరీ గుడ్. ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా దీంట్లో కాంపోజిషన్ లో? ఎందుకనంటే ఇదే పిక్చర్ ఎందుకు పెట్టుకున్నాను అంటే ఈ పర్టికులర్ ఫోటోలో 2-3 కాంపోజిషన్స్ కలిపి తీసాను నేను, అందుకని నేను చూపిస్తున్నాను. నేను ఇది పర్టికులర్ గా
ఇంకోటి ఏం చెప్పండి, రూల్ ఆఫ్ థర్డ్ కరెక్టే, సిమెట్రీ కూడా కరెక్టే, ఇంకా బ్యాక్గ్రౌండ్ అనేది కాంపోజిషన్ కాదు, కాంపోజిషన్ పేరు చెప్పాలి నాకు. ఏం కాంపోజిషన్? ఇంకా పేర్లు చెప్పానండి. లీడింగ్ లైన్ అనేది చెప్పానా ఇందాక? పట్టాలు పట్టాలు ఎలా వెళ్తాయి కానీ కలవవు అని చెప్పాను. ఇక్కడ ఉందా అది? లీడింగ్ లైన్స్ ఉన్నాయా దీంట్లో? ఉన్నాయా అది? చెప్పండి, చూపించండి. ఇందా బ్రదర్ నువ్వు చూపించు, ఏం కాదు, చూపించామా? ఎక్కడ ఉంది? చూపించు. పైన ఉన్న కేబుల్ బ్రిడ్జ్ లీడింగ్ లైన్ అంటారు. కరెక్ట్, వెరీ గుడ్, అది కూడా కరెక్ట్. సో అదనమాట. సో ఈ పర్టికులర్ పిక్చర్ నేను ఎందుకు చూపించాను అంటే దీంట్లో మొత్తం 3, ఇంకోటి కూడా ఉంది గోల్డెన్ రేషియో అని, బట్ అది కొంచెం కాంప్లికేటెడ్, దాని నుంచి ఎప్పుడు వద్దు. మనం ఇప్పుడే అంటే అసలు ఎవరికి తెలియదు కాబట్టి ఈ 3 గురించి మనం తెలుసుకుందాం చాలు. ఆ 3 ఏంటి అని అంటే రూల్ ఆఫ్ థర్డ్, ఆ పర్సన్ ని రూల్ ఆఫ్ థర్డ్ లో నేను పెట్టాను. ఆ తర్వాత సిమెట్రీ, ఎగ్జాక్ట్ గా పైకి ఎంత డిస్టెన్స్ ఉన్నదో ఆమె హెడ్ నుంచి కిందకి అంతే డిస్టెన్స్ ఉన్నది, సో అది సిమెట్రీ. థర్డ్ వచ్చేసి లీడింగ్ లైన్స్ అవి అలా వెళ్ళి ఆమె మీదకి కాన్సన్ట్రేషన్ తీసుకెళ్తున్నాయి కదా, అదనమాట. సో ఇట్లాగా మంచిగా కంపోజిషన్ చేస్తే ఆ పిక్చర్ డెఫినెట్ గా వేరే వాళ్ళకి కాంపోజిషన్ రూల్స్ తెలియాల్సిన అవసరం లేదు, బట్ తెలియకపోయినా మీరు ఆ కాంపోజిషన్ వాడితే వాళ్ళకి ఆటోమేటిక్ గా నచ్చుద్ది అనమాట. అంటే ఎలా అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీరు ఏదో హోటల్కి వెళ్తారు, పిస్తా హౌస్ లో బిర్యానీ బాగుంటుందా, లేదు అని అంటే ప్యారడైజ్ లో బాగుంటుందా? చెప్పండి. ప్యారడైజ్ అన్నారు. ఎందుకు ప్యారడైజ్? అక్కడ తిన్నారు, మీకు వచ్చా బిర్యానీ చేయడం? రాదు, కానీ మనకి టేస్ట్ తెలుసు, ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది మనం చెప్పగలం కదా. ఇది కూడా అంతే అనమాట. క్లయింట్కి ఈ రూల్స్ కాంపోజిషన్స్ అన్ని తెలియాల్సిన అవసరం లేదు, బట్ మీరు అవి వాడితే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఫోటో అనేది నచ్చుతుంది. ఓకే, సో యా, అది కాంపోజిషన్ అనమాట. సో స్పేసింగ్ అనేది ఉంది. అయితే దీంట్లో అంటే నేను ఇందాక మీకు చెప్పినట్లు మీకు ఒకటి మిస్టేక్ కూడా కనిపించవచ్చు. దీంట్లో ఏమన్నా మీకు ఆ మిస్టేక్ కనిపిస్తుందా? అది మిస్టేక్ కాదు, బట్ మీకు కనిపిస్తుందా? యా, ఇందాక నేను మాట్లాడుతూ రూల్ ఆఫ్ థర్డ్ లో చెప్పారు. బ్యాక్గ్రౌండ్ అది వెళ్ళి తన మీదకి కాన్సన్ట్రేషన్ తెస్తుంది కాబట్టి ఇట్స్ ఎ గుడ్ థింగ్. అది కాదు, ఇందాక నేను కాంపోజిషన్ లో రూల్ ఆఫ్ థర్డ్ చెప్తూ పర్సన్ ఎటువైపు చూస్తారో అటువైపు స్పేసింగ్ ఇవ్వాలి అని చెప్పాను, గుర్తుందా? మూవీ పోస్టర్లో కూడా, మూవీ పోస్టర్స్ అనే కాదు ఏదైనా సరే మీరు చూస్తుంటే ఇటు చూస్తే అటువైపు స్పేస్ ఎక్కువ ఇస్తారు. నేను ఇటు చూస్తున్నప్పుడు ఇటువైపు స్పేస్ ఇవ్వాలి కదా. యా, గౌన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అందుకని మనం యా రైట్. సో నెక్స్ట్ కాంపోజిషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు వెళ్ళాకండి, ఇంటికి వెళ్ళాక డెఫినెట్ గా మీరు గూగుల్లో లేదంటే ఇప్పుడే రాసేసుకోండి, గూగుల్లో వాట్ ఆర్ ఫోటోగ్రఫీ కాంపోజిషన్స్ అనేది తెలుసుకుని అవి మీరు బై హార్ట్ పెట్టేసుకోండి అండ్ డెఫినెట్ గా ఫాలో అవ్వండి. అది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, యా, ఇందాక యా నోస్ రూమ్ వాటి గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ 3 ఫోటోల్లో ఏది కరెక్ట్ ఏది రాంగ్? ఒకటి రాంగ్ ఉంది, ఏది ఏ ఫోటో రాంగ్ చెప్పండి నాకు, చెప్పాలి. లాస్ట్ రాంగా? ఓకే, మీరు ఫస్ట్ రాంగ్, ఫస్ట్ దే రాంగ్. ఓకే సరే, చాలా మంది ఫస్ట్ దే రాంగ్ అని చెప్తారు. ఎందుకో చెప్పండి, నువ్వు చెప్పు. ఫ్రేమింగ్ కాదు, నోస్ రూమ్. వర్డ్స్ మనం కరెక్ట్ గా వాడాలి. సో నోస్ రూమ్ అనమాట. అండ్ జస్ట్ గైడింగ్. మనం చెప్పేదైనా ఇప్పుడు ఇందాక ఎవరు డెప్త్ వస్తుంది అన్నారు, డెప్త్ అనేది అది వేరే దానికి వాడతాం, బట్ ప్రతిదానికి వాడేస్తున్నాం, అది రాంగ్. ప్రతిదానికి వాడద్దు అట్లా. ఏమంటావు, బాగా చేస్తే డెప్త్ బాగుంది అంటావు, సో అట్లా కాదు. యా, నోస్ రూమ్ అనమాట. నోస్ రూమ్ అనేది ఏంటి అని అంటే ఎటువైపు తిరుగుతాం, ఇందాక చెప్పాను కదా, నేను ఇటు తిరిగితే ఇటు స్పేస్ ఇవ్వాలి, ఇటువైపు తిరిగితే ఇటువైపు స్పేస్ ఇవ్వాలి.
సో ఫస్ట్ దానికి నోస్ రూమ్ లేదు, సెకండ్ దానికి నోస్ రూమ్ ఉంది. మీరు చూస్తే ఎగ్జాక్ట్ సెంటర్లో లేదు, కొంచెం పక్కకు ఉంది అండ్ అటువైపుకి స్పేస్ ఎక్కువ ఉంది. సో ఇదన్నమాట, దట్ ఈస్ కాల్డ్ యాజ్ నోస్ రూమ్. సో యా, ఫస్ట్ ఇది రాంగ్, మిగిలిన రెండు కూడా కరెక్ట్, రైట్? యా. సో నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పుడు దాకా? ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ వన్. యా, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి మీకు యాజ్ ఆఫ్ నౌ? ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడుగుతున్నాను. ఉన్నాయండి? ఓకే, ఫైన్. సో ఇప్పుడు ఎక్స్పోజర్ గురించి తెలుసుకుందాం. ఎక్స్పోజర్ బ్యాలెన్స్ అంటే, ఎక్స్పోజర్ అంటే మనకి మామూలుగా ఏం తెలుసు, బ్రైట్నెస్ పెంచడం తగ్గించడం అంటాం. బట్ ఏంటంటే బ్యాలెన్స్ చేయాలన్నమాట ఎగ్జాక్ట్గా, పర్ఫెక్ట్గా. అంటే బ్యాలెన్స్ అంటే మీకు ఎలా చెప్పాలనంటే, లెట్స్ సే మీరు అవుట్డోర్లో ఫోటో తీశారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని నైట్ టైం కాదు, ఏది అరుంధతి నక్షత్రం కాదు, మార్నింగ్ టైం కపుల్ షూట్ తీశారు. మీరు తీస్తే ఏమవుతుంది, స్కై కనిపిస్తుందా? స్కై అంతా వైట్ అయిపోతుంది కదా. వీళ్ళు బాగా అనిపిస్తారు కానీ స్కై అంతా వాష్ అవుట్ అయిపోతుంది కదా, ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. బట్ నేను తీసిన ఫోటోలో పర్సన్స్ కనిపిస్తున్నారు, ఆ గ్రీనరీ కనిపిస్తుంది, మళ్ళీ ఆ పైన ఉన్న స్కై కూడా కనిపిస్తుంది. సో అలా ఉండాలన్నమాట ఫోటోలో ఎప్పుడు కూడా. ఎక్స్పోజర్లో బ్యాలెన్స్ అంటే హైలైట్స్, స్కై అవి బాగా కనిపించాలి, మిడ్ టోన్ ఇంకేమన్నా చుట్టుపక్కల ఉన్న అవన్నీ కూడా బాగుండాలి, అండ్ సబ్జెక్ట్ కూడా కరెక్ట్ ఎక్స్పోజర్లో ఉండాలన్నమాట. సో దాన్ని పర్ఫెక్ట్ ఎక్స్పోజర్ బ్యాలెన్స్ అంటాం. ఓకేనా? అది ఎలా చేయాలి ఏంటి అనేది మనం చూద్దాం నెక్స్ట్. సో ఇప్పుడు ఈ ఫోటో చూడొచ్చు, ఇందాక మనం మాట్లాడుకుందే, ఇది ఇండోర్ ఫోటో కదా. ఇండోర్ లో ఇది తాజ్ కృష్ణలో తీసిన ఫోటో. ఈ పర్సన్ యొక్క ఫేస్ బాగానే ఉంది, ఈ రూము కొంచెం అండర్ ఎక్స్పోజ్ లో ఉన్నది, ఇది వెళ్ళిపోయింది, మొత్తం అంతా కూడా వాష్ అవుట్ అయిపోయింది, ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది. సో మీరు ఇదే ఫోటో రాలో తీస్తే ఏంటి అడ్వాంటేజ్ అని అంటే, దాంట్లో చూడండి మొత్తం గ్రీనరీ మొత్తం అంతా కూడా మళ్ళీ రికవర్ అయింది, రైట్? అండ్ ఆల్సో దీన్ని ఏంటి అని అంటే, ఫ్లాష్ కూడా వాడి ఎక్స్ట్రా లైట్ ఈ పర్సన్ మీద వేసి బ్యాక్గ్రౌండ్ దానికి దీనికి ఎట్లా ఉండాలి అనేది చూసుకుని కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకుని, అండ్ మిగిలిన ప్లేస్ కూడా కొంచెం ఎక్స్పోజర్ వచ్చేటట్టు చూసి చేసిన ఫోటో అనమాట నెక్స్ట్ ఫోటో. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లెఫ్ట్ అండ్ రైట్. ఎక్స్పోజర్ బ్యాలెన్స్ అంటే ఇది అనమాట. సో ఈ పాట అర్థమైందా మీకు? ఆర్ ఇస్ ఇట్ టూ మచ్? కష్టంగా ఉండేది కొంచెం కష్టం లేదు, చేస్తే అర్థం వస్తుంది. కొంచెము ఎక్స్పీరియన్స్ వస్తే మీకే అలవాటు అయిపోతుంది. సో దీనికి ఈజీ మెథడ్ ఏంటి అని అంటే, ఇప్పుడు కెమెరాస్లో TTL అనేది వచ్చింది. TTL అనేది మీకు తెలుసా? ఎప్పుడైనా వాడారా? కెమెరాలోనే ఫ్లాష్ దగ్గరే TTL అని ఉంటుంది, తెలుసా? అది ఆయన పిలుద్దాం, రావుల్. ఓ వాళ్ళకి TTL ఎట్లా పెట్టాలి అని ఒకసారి చూపిస్తారా? సో నెక్స్ట్ ప్రాక్టికల్ సెషన్ లో నేను చూపిస్తాను, ఐ షో యూ. ఆయన కూడా ఈజ్ అ పర్సన్, ఈజ్ అ టెక్నికల్ పర్సన్. సో మీకు ఏమైనా టెక్నికల్ డౌట్స్ ఉంటే ఆయన అడగచ్చు. అందరు అడిగేది సేమ్ అడగండి, ఏది V1 ఫ్లాష్ సోనీ పెడితే అది ఇరిగిపోతుంది కింద, ఏం చేయాలి అని అడగద్దు. అందరు అది అడుగుతారు, నాకు తెలుసు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, మీరు స్ట్రైట్ గానే లాగాలి, స్ట్రైట్ గానే పెట్టాలి. తీసేటప్పుడు ఏమవుతుంది అంటే, ఇట్లా అని ఇట్లా అంటారు. మరి ఇట్లా అన్నప్పుడు ఏమవుతుంది, అది మొత్తం ఇదైపోతుంది కదా. దాని సెన్సార్ చిప్ అంతా ఫ్రంటే ఉంటుంది. మరి ఇట్లా అంటే మొత్తం పోతుంది. ఇలా తీయండి, ఇలా పెట్టండి, అంతే. ఓకే, అప్పుడు పాడవు, రైట్? సో ఇదండి, దిస్ ఇస్ ద ఎక్స్పోజర్ బ్యాలెన్స్. నెక్స్ట్, యా. సో ఇప్పుడు దాకా ఏంటి, ఎట్లా ఫోటో తీయాలి, అది ఇది అనేది మొత్తం నేర్చుకున్నాం కదా. సో దాని తర్వాత ఏంటి, ఇందాక మనం మాట్లాడుకున్నాం పోస్ట్ ప్రొడక్షన్.
ఈ పోస్ట్ ప్రొడక్షన్ అనేది చాలా మంది అంటే ఇట్స్ అన్ అండర్ రేటెడ్ థింగ్. చాలా మందికి ఎక్కువ మందికి తెలియదు ఎట్లా వాడుకోవాలో. బట్ వాడుకోవడం తెలిస్తే అసలు మీ నార్మల్ ఫోటోని అమేజింగ్ చేయొచ్చు అనమాట. సో డెఫినెట్ గా మీరు పోస్ట్ ప్రొడక్షన్ మీద జస్ట్ అవగాహన లేకపోయినా సరే క్రాక్డ్ వర్షన్ అయినా లేదంటే పెయిడ్ వర్షన్ అయినా పెట్టుకుని జస్ట్ అట్లా 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 కెలకండి. కెలికితే మీకు అర్థం అవుతుంది. అంతే, లైట్ రూమ్ అండ్ ఫోటోషాప్ ఈ రెండు వాడుకుంటే సరిపోతుంది. సో జస్ట్ మీకు తెలియకపోయినా జస్ట్ అలా అలా వాడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? ఇంకా ఉందా మీకు ఏమైనా డౌట్? అవును. ఓకే, యా, ఏం లేదండి. లైట్ రూమ్ ఫోటోషాప్ ఏంటంటే రెండు వేరే వేరే వర్క్స్కి. ఇప్పుడు ఒక మూవీ పోస్టర్ తీసాం, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక మూవీ పోస్టర్కి 1000 ఫోటోలు తీయాలి కదా. ఎన్ని తీస్తారు? మేబీ 10-20 తీస్తారు. ఆ 10-20 ఫోటోలో ఒక ఫోటో తీస్తారు బయటికి. దాని మీదే ఒక గంట 2 గంటలు 5 గంటలు వర్క్ చేస్తారు. అది ఒక పెద్ద పోస్టర్ తయారు చేస్తారు. సో సింగిల్ ఫోటో చేయడానికి ఫోటోషాప్ కరెక్ట్. పెళ్ళిళ్ళు ఉంటాయి, 10,000 తీస్తారు, 5,000 తీస్తారు, ఎన్నైనా తీస్తారు, కొడతానే ఉంటారు కదా. కొట్టిన వాటిల్లో మనకి ఏంటి, అన్ని ఫోటోలు తీసుకొచ్చి ఒక్కొక్క ఫోటోషాప్ లో చేయలేం. సో అందుకని చెప్పి లైట్ రూమ్ అనేది వాడుతూ ఉంటాం. లైట్ రూమ్ ఏంటంటే అన్ని చూసుకోవడము, ఎంటే సెలెక్షన్, ఏది బాగుంది ఏది బాగాలేదు అనేది రేటింగ్ ఇచ్చుకోవచ్చు. రేటింగ్ ఇచ్చుకున్న తర్వాత ఫైనల్ ఫొటోస్ ఏమి ఉన్నాయి అనేది వాటిని ఫ్లాగ్ ఇచ్చుకోవచ్చు. ఫ్లాగ్ ఇచ్చింది దాని తర్వాత సేమ్ టు సేమ్ బ్యాచ్ ఎడిటింగ్ అనేది కూడా ఉంటుంది. బ్యాచ్ ఎడిటింగ్ అంటే ఒకటే టైప్ ఉన్న వాటికి అన్నింటికి ఒక్కసారి ఒక్క ఫోటోకి ఎడిటింగ్ చేస్తే మిగిలిన అన్నింటికి వచ్చేస్తుంది. అంటే ఐడియా ఉందా మీకు? ఒక ఫోటోకి పెట్టుకున్న సెట్టింగ్స్ ని అన్ని ఫోటోలకి పెట్టచ్చు. సో బ్యాచ్ ఎడిటింగ్ అంటారు. స్టేజ్ మీద ఉన్నాయన్ని ఒక బ్యాచ్, స్టేజ్ కింద ఉన్నాయన్ని ఒక బ్యాచ్, అవుట్డోర్ అన్ని ఒక బ్యాచ్, అట్లా బ్యాచ్ గా ఒకేసారి ఎడిటింగ్ చేసేసుకోవచ్చు. టైం చాలా సేవ్ అవుతుంది అనమాట. అది దట్ ఈస్ లైట్ రూమ్. యా, సో మీకు లైట్ రూమ్ అనేది కరెక్ట్, ఫోటోషాప్ అనేది ఆల్బమ్ డిజైనర్స్ కి కరెక్ట్. ఓకే, సో మీరు అందరూ కూడా లైట్ రూమ్ అనేది వాడుకోండి. ఫస్ట్ తెలియకపోయినా దాని మీద ఇట్స్ ఓకే, ట్రై చేస్తా ఉండండి. ఏంటి ఇది చేస్తే ఏమవుతుంది, అది చేస్తే ఏమవుతుంది అనేది చూడండి. చూస్తే మీకే అర్థం అవుతుంది. ఓకే, ఇంకా అర్థం అయిపోతే నేను అప్పుడప్పుడు వర్క్ షాప్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తూ ఉంటాను. నేను చెప్తాను, ఐ థింక్ ఈ మంత్ లోనే ఉన్నది, అది కూడా నేను చెప్తాను. నేను చెప్పి మీరు దానికి అటెండ్ అవ్వచ్చు. దాని విల్ రైట్. సో పోస్ట్ ప్రొడక్షన్ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ వర్స్ట్ నైట్ మేర్. వర్స్ట్ నైట్ మేర్ ఎందుకండి? చిన్న బ్రేక్ తీసుకుందాం. కొంచెం వాల్యూమ్ పెంచొచ్చు కొంచెం. హలో యా ఓకే ఫైన్. థ్యాంక్ యూ. సో యా, సార్ చెప్పినట్టు మీరు అడగండి, అడిగితేనే మీకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. డౌట్ అంటే లైక్ మీరు ఏమంటారు, ఇక్కడ అడిగితే నా పరువు పోతుంది, ఇది కూడా తెలియదా అని అనుకుంటారని అనుకోవద్దు. అందరూ కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళు కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టేజ్ లో ఉన్నారు. సో అదే వ్యాలిడ్ అయితే డెఫినెట్ గా దే విల్ యాక్సెప్ట్ అండ్ ఐ విల్ ఆల్సో డెఫినెట్లీ ఆన్సర్ ఇట్. సో మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే ప్లీజ్ అడగండి. ఓకే, ఉన్నాయన్న డౌట్స్? ఇప్పుడు దాకా మనం ఒక 4 పాయింట్స్ చెప్పుకున్నాము. 4 పాయింట్స్ చెప్పాం కదా, ఏంటంటే అవి చెప్పండి. ఇప్పుడుదా చెప్పుకున్నాం కదా, చెప్పండి ఆ 4 పాయింట్స్ ఏంటి? కాంపోజిషన్, ఓకే, లైటింగ్, క్లీన్ బ్యాక్గ్రౌండ్, ఓకే, ఇంకోటి బ్యాలెన్స్. ఏం బ్యాలెన్స్? ఎక్స్పోజర్ బ్యాలెన్స్. యా, ఎక్స్పోజర్ బ్యాలెన్స్. వర్డ్స్ మీరు కూడా వాడుతూ ఉంటే ఏంటంటే మీకు కూడా టెక్నికల్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే, సో యా, ఎక్స్పోజర్ బ్యాలెన్స్ అనేది ఇస్ ద కరెక్ట్ వర్డ్ టు ఇట్, రైట్? సో యా, సో పోస్ట్ ప్రొడక్షన్ అనేది నేర్చుకోండి డెఫినెట్ గా. ఇది బాగుంది, ఇది ఓకే అండి, ఇది ఓకే, బాగుంది, నో ప్రాబ్లం. సో పోస్ట్ ప్రొడక్షన్ అనేది నేర్చుకోండి. అండ్ ఆల్సో అది కొంచెము ఈజ్ యువర్ వర్స్ట్ నైట్ మేర్. వర్స్ట్ నైట్ మేర్ అంటే కొన్నిసార్లు మీకు ఇబ్బంది కలిగిస్తుంది అని.
ఎప్పుడెప్పుడు ఇబ్బంది కలిగిస్తుంది, మీరు ఎవరు వాడలేదు కాబట్టి మీకు ఇంకా అసలు అది ఇబ్బంది కలిగిస్తుంది అనేది మీకు తెలియదు. ఎంతమంది వాడుతున్నారు అసలు లైట్ రూమ్? ఒకళ్ళు, రెండు, అంతే, మూడు, నాలుగు. మీరు ఏం వాడతారు మీరు? దాన్ని ఆఫ్ చేసి పెట్టేసుకోండి. దేనికి వాడతారండి మెయిన్గా? అది ఇచ్చేయండి మైక్. లైట్ రూమ్ అనేది సాఫ్ట్వేర్, పోస్ట్ ప్రొడక్షన్ కి సాఫ్ట్వేర్. నేను అడిగాను అది. ఓకే, యా. ఎవరు నువ్వు దేనికి వాడతావు? కలర్ గ్రేడింగ్. ఓకే, వెడ్డింగ్స్. ఓకే, సో నీకు ఏం ప్రాబ్లమ్స్ ఏమన్నా కనిపించాయి నీ దాంట్లో? వాట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిడ్ యు ఫేస్? కలర్ మిక్సరా? ఓకే ఓకే ఓకే. అంత వాడాల్సిన అవసరం లేదు కలర్ మిక్సర్, ఇట్స్ ఓకే. అది ప్రతి ఫోటోకి వాడాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఏంటంటే క్లయింట్కి న్యాచురల్గా ఉండే లైట్ ఫొటోసే ఇష్టం కాబట్టి మనం దాన్ని యాజ్ న్యాచురల్ యాజ్ పాసిబుల్ ఉంచుకుంటే చాలు. కలర్ మిక్సర్ అనేది ఏంటి అని అంటే అది షాడోస్ అండ్ హైలైట్స్ లో కలర్స్ మారుస్తుంది అనమాట. సో అది అంత అవసరం లేదు. ఓకే, యా. ఇంకా నీకేమన్నా ప్రాబ్లమ్స్ కనిపించాయా లైట్ రూమ్ లో? నేర్చుకునేటప్పుడు అంటే ఎన్నాళ్ళు అయింది నేర్చుకుని? 10th క్లాస్ నుంచి. అయితే ఈ పాటికి బాగా వచ్చేసి ఉంటాను. నువ్వు 10th క్లాస్ నుంచి లైట్ రూమ్ ఆడుతున్నావు అంటే నీకు బాగా వచ్చేసి ఉంటాను. అంటే మొబైల్స్ లో ఎక్కువ చేసామండి, ప్రస్తుతం ఇప్పుడు సాఫ్ట్వేర్ లో. ఓకే ఓకే ఓకే. సో ఏం పర్టికులర్ ప్రాబ్లం అనిపించింది? అట్లా ఏమన్నా ప్రాబ్లం అనిపించిందా? సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని చేయడం అలాంటివి. ఓకే ఓకే ఓకే. లేయర్స్ మీద వర్క్ చేయడం అనేది నీకు కొంచెం కష్టంగా అనిపించింది. యా, ఈజీయే, నాట్ దట్ హార్డ్. తెలుసుకోవాలి, కొంచెం తెలుసుకుంటే ఇట్స్ ఈజీ థింగ్స్. యా, నెక్స్ట్. సో ఇందాక లైట్ రూమ్ గురించి, పోస్ట్ ప్రొడక్షన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఫోటో ఎట్లా ఉందండి? హౌ ఇస్ దిస్ ఫోటో? మామూలుగా అయితే బాగాలేదు, డిలీట్ చేసేస్తాం అంతే కదా, దాన్ని ఇంకేం వర్క్ చేయం. కానీ పోస్ట్ ప్రొడక్షన్ మనకి బాగా వస్తే దీన్ని ఎలా చేయొచ్చో చూపిస్తాం. చూడండి, నెక్స్ట్. ఆ ఫోటో ఈ ఫోటోలా అవుతుంది, అంత చేసుకోవచ్చు అనమాట. పోస్ట్ ప్రొడక్షన్ లో ఇందాక నేను చెప్పాను చూసారా, 2 స్టాప్స్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అని అంటే అక్కడ లేని లైట్ ని కూడా మనం తెప్పియచ్చు. అంత డీటెయిల్స్ రాలో ఉంటాయి అన్నమాట. మీరు ఇదే జేపీఈజీ అయితే ఏం చేయలేరు, జస్ట్ ఇట్లా అంటారు, ఏమి ఉపయోగం ఉండదు, తీసేసేయాలి. లైటింగ్ ఒకటే కాదు, షాడోస్ కావచ్చు, హైలైట్స్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి అనమాట రా ఇమేజ్ లో. సో నేను అడిగేది ఏంటంటే మీరు ఇప్పటికైనా రాలో తీయడం మొదలెట్టండి. రాలో తీయడం మొదలెడితే ఎట్లాంటి ఫోటోనైనా మీరు అద్భుతంగా చేయొచ్చు. అసలు ఇంత చెత్త ఫోటోనే ఇంత అద్భుతంగా చేయొచ్చు అంటే మామూలుగా మంచిగా తీసిన ఫోటోని ఇంకెంత అద్భుతంగా చేయొచ్చు కదా. సో అందుకని రాలో ఈరోజు నుంచి స్టార్ట్ చేయండి షూట్ చేయడం. ఇది ఒరిజినల్, ఇది లైట్ రూమ్, అది ఫోటోషాప్. అడిగా కదా ఫోటోషాప్ ఎందుకు, లైట్ రూమ్ ఎందుకు అనేది. సో ఇది అనమాట డిఫరెన్స్. ఇది లైట్ రూమ్ కి, అదేమో ఫోటోషాప్ కి. వెనకాల క్లౌడ్స్ యాడ్ చేయడం కావచ్చు, అవన్నీ కూడా యూ కెన్ యాడ్ ఇన్ ద ఫోటోషాప్. యా, నెక్స్ట్. సో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ద పోస్ట్ ప్రొడక్షన్. ఇవన్నీ కూడా మామూలుగా చూస్తే నార్మల్ ఫోటో లాగే ఉంటాయి. బట్ ఏంటంటే పోస్ట్ ప్రొడక్షన్ లో వాటి మీద కొంచెం ఎక్కువ వర్క్. అంటే ఇప్పుడు మూవీ పోస్టర్స్ వాళ్ళు చేసే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో నేను కూర్చుని వాళ్ళతో ఇట్లా చేయించాను అనమాట. అంటే వీటిని ఈ స్క్రీన్ మీద తెలియట్లేదు, కానీ మీరు మొబైల్లో ఓపెన్ చేసి చూపిస్తే, నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా తర్వాత చూపిస్తాను, అంటే లైక్ లింక్ చూపిస్తాను, మీరు దాంట్లో వెళ్ళి చూడొచ్చు. అవి ఏంటంటే మీకు యాక్చువల్ పెయింటింగ్ లాగే ఉంటాయి అనమాట. అది అసలు ఆ ఫోటో అని అనడానికి ఉండదు, దే ఎగ్జాక్ట్లీ లుక్ లైక్ ఎ పెయింటింగ్. సో అట్లా అనమాట. ఇటువంటి థింగ్స్ అన్నీ కూడా పోస్ట్ ప్రొడక్షన్లోనే చేసుకోవచ్చు. ఓన్లీ ఫొటోస్ తీయడమే కాదు, పోస్ట్ ప్రొడక్షన్లో కూడా వండర్స్ అనేవి చేసుకోవచ్చు అనేది మీకు చెప్పడానికి ఇది ఫోటో చూపించాను. ఓకే, నెక్స్ట్.
ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్. ఇది ఒరిజినల్, అదేమో ఫోటోషాప్. తెలుస్తుందా డిఫరెన్స్? హెయిర్ కావచ్చు, ఆమె కళ్ళు కావచ్చు, ఆమె నోస్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఇంకా బ్రా స్ట్రాప్ కావచ్చు, బ్రా స్ట్రాప్ దాంట్లో లేదు. సో అంతా కూడా ఇట్లా మంచిగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్, సో అందుకని మీరు ఫోటోషాప్ అండ్ ఫోటోషాప్ పక్కన పెట్టండి, లైట్ రూమ్ అనేది అట్లీస్ట్ మినిమం తెలుసుకోండి. సో ఈరోజు మీరు ఏమేం చేయాలి? 3 థింగ్స్ చేయాలి మీరు కంపల్సరీ. ఈ వర్క్షాప్ అయిపోయిన తర్వాత మీరు మీ ఫోటోగ్రఫీ ఆర్ట్లో మార్చుకోవాల్సింది ఏంటి అని అంటే 3 ఏంటండి? ఫస్ట్ రాలో తీయండి, జేపీఈజీ అనేది తీసేయండి, రాలోనే షూట్ చేయండి అందరూ. ఓకే, నెక్స్ట్ లైటింగ్. ఓకే, లైటింగ్ ఓకేలే. లైట్ రూమ్ని వాడండి. ఆ రాలో తీసిన ఫోటోలు లైట్ రూమ్లో వేసి ఏదో ఒకటి చేయండి, అటు ఇటు ఏదో ఒకటి చేయండి, వస్తుంది. ఓకే, సో ఈ 2 మీరు డెఫినెట్గా చేయండి, ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్. ఓకే, థర్డ్ వచ్చేసి ప్రాక్టీస్. కీప్ ప్రాక్టీసింగ్. ద మోర్ యూ డూ ఇట్, ద బెటర్ యూ విల్ బి. ఓకే, నెక్స్ట్. ఓకే, లేదు కొంచెం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అంటే, ఆ పర్టికులర్ థింగ్ ఉంది కదా, దాంతోనే అనమాట నేను షూట్ చేసింది. అఫ్ కోర్స్ ఇది చిన్నది, బట్ దానికన్నా ఇంకా చాలా పెద్దవి కూడా ఉంటాయి. 165 ఇది ఎంత? ఇది ఆయన ఒకసారి ఇది ఎంత? ఇది దాన్ని ఒకసారి తీసుకురండి. 65 85 ఇది 70. ఓకే, తీసుకొచ్చేసండి, ఈ సెంటర్లో పెట్టేసండి. పవర్ వస్తుందా? వైర్ కింద పట్టుకో, పైన పట్టుకోవద్దు. ఓకే, ఆపేసి. సో ఇట్లాంటిదే అండి నేను వాడింది దీనికి. బట్ ఏంటంటే ఇది జస్ట్ 70 కదా, దీంట్లోనే ఇంకా పెద్దవి ఉంటాయి. 120 అని ఉంటుంది, 160 ఉంటుంది. అది కనిపించలేదా? ఓకే, నేనే ముందుకు వస్తాను. సో ఇదనమాట. సో ఈ పర్టికులర్ లైట్ ఇంకా పెద్దది ఉంటే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాము అని అంటే, లైటింగ్ అనేది చెప్పాం. ఎన్ని లైట్స్ ఉన్నాయండి ఒక్కొక్కరి దగ్గర? ఇప్పుడు ఈ దగ్గర ఒక 8400 ఉంది. అట్లా మీ దగ్గర ఎన్ని లైట్స్ ఉన్నాయి? 1 లైట్, 2 లైట్, 3 లైట్, 4 లైట్, 5 లైట్, 10 లైట్స్. ఎన్ని ఉన్నాయి? 2 లైట్స్ ఉన్నాయి. ఓకే, 3 లైట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారా? 3 లైట్స్. ఓకే, వెరీ గుడ్. 1 లైట్ మ్యాక్సిమం ఎక్కువ మంది దగ్గర ఉంది, ఒకటే లైట్. మరి ఏంటంటే ఒకటి అనేది సరిపోదు, మినిమం 3 ఉండాలి. ఓకే, మినిమం 3 లైట్స్ అనేవి పెట్టుకోండి. మీరు 80-200 V1 పెట్టుకుంటారా, లేదు అని అంటే 80-400-200 పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. ఓకే, సో ఏదన్నా ఏమంటారు, ఇప్పుడు ఏం చేద్దామనంటే ఈ లైట్స్ అంటే ఒక లైట్ వాడటం దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని 5 లైట్స్ వరకు ఎట్లా వాడుకోవాలి, ఎట్లా షూట్ చేయాలనేది నేను జస్ట్ చిన్న చెప్తాను. ఈవినింగ్ అయితే మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. మోడల్ కూడా వచ్చింది కాబట్టి దాంతో ఎట్లా షూట్ చేయాలి, ఎట్లాంటి లైటింగ్ పెట్టాలనేది నేను చూపిస్తాను, అది ఈవినింగ్. ఇప్పుడైతే జస్ట్ థియరీ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ సింగిల్ లైట్తో ఎట్లా తీయాలి అనేది తెలుసుకుందాం. ఏంటది? నేను ఓన్లీ ఈ ఫోటోలో ఒకే లైట్ వాడాను, కనిపిస్తుందా? సో అది ఎట్లా పెట్టాను అని అంటే అది బ్యాక్ పెట్టాను. ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో సర్కిల్ వెనకాల, ఆ బ్లూ లైట్ అంత పెద్దది
బాక్స్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు నేను దీనికి ఇట్లా నుంచున్నా అనుకోండి, సో ఇక్కడ నుంచి కెమెరాతో తీస్తే యాక్చువల్గా మీకు ఇక మొత్తం అంతా కూడా ఇటువైపు అంతా షాడో వస్తుంది. ఈ లైట్ మాత్రమే హైలైట్స్ లో ఉంటుంది అనమాట, నా ఎడ్జెస్ మాత్రమే హైలైట్స్ లో ఉంటుంది. సో ఇటువంటివి వస్తుంది అనమాట. అదే ఇది ఇంకా పెద్దది ఉందనుకోండి, నా హెడ్ దగ్గర నుంచి నా అబ్డోమిన్ వరకు మొత్తం అంతా కూడా కవర్ అవుతుంది. సో అదే సేమ్ థింగ్ అక్కడ జరిగింది. సో అట్లా వాడామన్నమాట. సో ఇది వచ్చేసి 70, ఇది QR 70. బట్ దీనికన్నా ఇంకా పెద్ద ఇందాక చెప్పాను కదా, 160 వరకు ఉన్నట్టు ఉంటుంది, 160, 120 ఉంటుంది, అంతవరకు ఉన్నాయి అన్నమాట. సో దిస్ ఈస్ హౌ వి డిడ్. అక్కడ కింద కింద పట్టు. యా ఓకే. సో దిస్ ఈజ్ 1 పాయింట్ లైటింగ్ అండి. 1 పాయింట్ లైటింగ్ వాడి నేను షూట్ చేశాను. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. ఏవి షటర్ స్పీడ్, అపర్చరు, ISO ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. షటర్ స్పీడ్ 1/200 ఉంది, అపర్చర్ ఏమో f8 ఉంది, ISO ఏమో 100 ఉంది. ఓకే, నెక్స్ట్ ఫోటో. ఇది 2 పాయింట్ లైట్ సెటప్. ఈ 2 పాయింట్ లైట్ సెటప్ ఎవరన్నా నేను ఎక్కడ లైట్ పెట్టాను ఏంటి అనేది చెప్తారా? ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయండి, దగ్గరికి వెళ్ళి చెప్పు. ఎవరు చెప్తారు? మీరు చెప్తాను, మీరు చెప్తాను. చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. మైక్తో చెప్పు, మైక్ పెట్టు. ఇక్కడ బ్లైండింగ్ అమ్మాయి పేరు, ఆమె బ్యాక్ సైడ్ అంటే అబ్బాయి పక్కన ఇటు సైడ్ నుంచి అమ్మాయి ఫేస్ పైన పడేటట్టు. ఓకే, అటు నుంచి అమ్మాయి ఫేస్ మీద పడేటట్లు లైట్ పెట్టాను అంటున్నాం. ఓకే, ఇంకోటి 2 పాయింట్ లైటింగ్ కదా. 2 పాయింట్ లైటింగ్ అంటే 2. ఓకే, ఆయన చెప్తారంట, ఆయనకి ఇచ్చేసి. అబ్బాయి బ్యాక్ సైడ్ నుంచి లైట్ పెట్టాను. అబ్బాయి బ్యాక్ సైడ్ నుంచి లైట్ పెట్టాను. ఓకే, ఒకటైతే కరెక్ట్ చెప్పావు, ఇంకోటైతే రాంగ్ చెప్పావు. అది కరెక్టే. దా వచ్చి దా, నువ్వు చెప్పమ్మా. ఒకటే తెలిసిందా? చెప్పండి, చెప్పు మళ్ళీ చెప్పు. అమ్మాయి ఫేస్ కి ఒక లైట్ అంటే ఏంటి? ఇలాగ ఒకటి, ఇలాగేమో అబ్బాయికి లేదు, ఈ వెనకాల ఒక లైట్. మరి అప్పుడు ఈ మీద ఇట్లా పడాలి కదా. బ్యాక్ పెడితే ఈ మీద ఇదంతా కూడా ఈ లైన్ బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇప్పుడు బ్యాక్ లైట్ పెడితే ఎప్పుడైనా సరే ఈ లైన్స్ అన్ని చూడండి, ఇక్కడ ఇలా కొంచెం ఇలా ఉన్నాయి కదా, సో ఇట్లా వస్తాయి అన్నమాట బ్యాక్ పెడితే. దీనికి ఎక్కడ పెట్టాం? బ్యాక్గ్రౌండ్ నుంచి అమ్మాయికి పెట్టాం అంటే ఏంటి? ఇక్కడ పెట్టానా డౌన్ అంటే ఇక్కడ. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాను. ఓకే, అదొకటి. ఇంకోటి నేను అంటే అది హెయిర్ పెడితే ఇదంతా వస్తుంది. ఓకే, అది రాంగ్. ఓకే, 2 లైట్స్ చెప్పినవి రాంగ్. ఇంకొక ఆప్షన్ ఇస్తా, ఎవరన్నా చెప్తా అంటే చెప్పండి. కాదు, డౌన్ నుంచి బ్యాక్గ్రౌండ్ కాదు. ఓకే, చెప్తా. ఇప్పుడు దాకా మామూలు మీరు ఏమేమి చెప్పారనే చెప్తా. చూడండి, ఫస్ట్ మీరు ఏం చెప్పారని చెప్తా. ఈ అమ్మాయి మొహానికి నేను ఇటు నుంచి లైట్ పెట్టాను అంటున్నారు ఫస్ట్. ఆయనేమో నేను ఇక్కడి నుంచి పెట్టాను, అది ఇక్కడ పడింది. ఇంకోటి ఏమో ఇది ఈయన మీద ఏమో ఇక్కడ నుంచి పెట్టాను అన్నది. ఇక్కడ నుంచి పెట్టాను అన్నది ఐ థింక్ నువ్వు కదా. ఆ ఒక్క పాయింటే కరెక్ట్. ఆ అమ్మాయి మీదకి లైట్ ఫేస్ మీద ఎలా వచ్చింది ఈజ్ మై క్వశ్చన్. కాదు కాదు కాదు, ఇది కొంచెము ఏంటంటే కాంప్లికేటెడ్ షాట్. అది తెలియదు కూడా, అంటే చెప్పడం ఐ మీన్ లైక్ ఇప్పుడు మీరందరూ చెప్పలేకపోయారు కదా, అట్లా కొంచెం ఏంటంటే కాంప్లికేటెడ్ షాట్. ఎట్లా చేశాను అని అంటే, ఈ లైట్ అంటే విత్ సాఫ్ట్ బాక్స్, అలాంటి సాఫ్ట్ బాక్స్ లో ఈయన మీద లైట్ వేసాను, అది కరెక్టే.
ఈ అమ్మాయి మీద ఫేస్ లైటింగ్ వచ్చేసి ఎట్లా చేశాను అని అంటే ఓకే, ఇప్పుడు ఈ V1 బేర్ లైట్, దానికి ఏమీ సాఫ్ట్ బాక్స్ లేదు, ఏది లేదు. ఆ బేర్ లైట్ తీసుకుని ఈ అమ్మాయి వెనకాల పెట్టాను. ఈ అమ్మాయి వెనకాల పెడితే ఇక్కడ నుంచి డైరెక్షన్ వచ్చి అబ్బాయి మీద పడింది. అది అబ్బాయి మీద పడి, అబ్బాయి మీద పడిన లైట్ మళ్ళీ ఆమె మీద ఫేస్ మీద పడింది. ఓకేనా? యా. సో అట్లా అన్నమాట. అట్లా మనం కొంచెం మ్యాజిక్ చేయాలి. మనం మ్యాజిక్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫోటోకి ఇంట్రెస్టింగ్ థింగ్ వస్తుంది అనమాట. సో యా, అట్లా వచ్చింది. ఓకే, దాన్ని బ్యాక్ పెట్టలేదు. కొంతమంది ఏంటి బ్యాక్ పెట్టాను అన్నారు. ఇక్కడ పెడితే ఏమవుతుంది అంటే ఇదంతా కూడా లైట్ వస్తుంది అనమాట. సో మీరు చూస్తే ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ హాట్స్పాట్ ఉంది. హాట్స్పాట్ అంటే ఇక్కడ లైట్ ఎక్కువ ఉన్నది కదా. కొంతమంది మధ్యలో పెట్టాను అని అన్నారు. మధ్యలో పెట్టాను అని ఎవరన్నారు? మీరా? మధ్యలో పెడితే ఇక్కడ ఉన్న ఇంటెన్సిటీ ఇక్కడ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి చెప్పచ్చు. సో ఇక్కడ ఉంది, అది వచ్చి ఈయన మీద పడింది, ఈయన మీద పడిన లైట్ ఈయన మీద పడింది. అట్లా ఇట్లాంటి కొన్ని షార్ట్స్ చూసే ఉంటారు మీరు. ఎట్లా తీసాను అనేది ఎందుకు చెప్పానంటే మీరు తర్వాత మీ ఫోటోగ్రఫీలో, వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో వాడుకోవచ్చు. రాదు. ఇందాక ఏదైతే ఫోటో చూసావో మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. ఒకసారి బ్యాక్ వెనకాల పెడితే అది ఇంత పెద్ద లైట్ పెడితేనే ఆ మాత్రం ఇట్లా లైన్స్ పడతాయి. చిన్న లైట్ పెడితే, అంత పెద్ద లైట్ పెడితే ఆబ్వియస్లీ అక్కడ లైట్ కనిపించేస్తుంది. సో అలా పెట్టాలి. చిన్న లైట్ పెట్టాలి. చిన్న లైట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, అసలు ఇదంతా ఏం కనిపించదు, ఓన్లీ ఆమె ఇలా నల్లగా కనిపిస్తుంది. అందుకని చెప్పి దాన్ని అట్లా వాడాలి. ఫ్రంట్. ఓకే, సో ఈ 2 పాయింట్ లైటింగ్ సెటప్ అర్థమైందా? వాడతారా మీరు నెక్స్ట్ టైం? యా, నెక్స్ట్ టైం వాడండి. డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ వెరీ యూనిక్ షాట్, రైట్? ఐ థింక్ వీటికే మీకు 10,000 తీసేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఎలా తీయాలి చెప్పడానికి. బట్ మీకు నేను ఫ్రీగా చెప్తున్నాను. అదంతా కూడా వాళ్ళు చేసిన గుడ్ థింగ్. ఓకే, వాళ్ళకి ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్. ఓకే, సో ఇప్పుడు 2 పాయింట్ లైటింగ్ అయిపోయింది. మినిమం చెప్పాను కదా, 3 లైటింగ్స్ అన్ని పెట్టుకోండి. లేదు బడ్జెట్ లేదంటే అట్లీస్ట్ 2 లైట్స్ అన్నా కొనుక్కోండి. అస్సలు బడ్జెట్ లేదు అని అనుకుంటే 2 V1 అయినా కొనుక్కోండి, 2 AD200 అయినా కొనుక్కోండి. ఓకే, నెక్స్ట్ ఇది 3 పాయింట్ లైటింగ్ సెటప్. ఇది ఇంకా కొంచెం కాంప్లికేటెడ్, బట్ అర్థం అవడానికి నేను అక్కడ ఫొటోస్తో సహా వేశాను. అర్థమవుతుందా మీకు? ఇక్కడ బొమ్మలతో ఎక్స్ప్లెయిన్ చేశాను. విజిబుల్? యా. సో ఏంటంటే ఈ ఫోటో నేను ఒక డయాగ్నల్గా తీశాను. సో నేను స్ట్రైట్గా నుంచోలా, ఇట్లా సైడ్కి వచ్చాను. పర్సన్ ఇక్కడ ఉంటే నేను ఇట్లా డయాగ్నల్గా ఇట్లా స్ట్రైట్కి వచ్చాను అనమాట. సో పర్సన్ నేను ఇక్కడి నుంచి తీస్తే నాకు ఎదురుగా డయాగ్నల్గా ఈ పర్సన్ ఉన్నారు, మళ్ళీ ఈ పర్సన్ కూడా ఉన్నారు. సో తర్వాత ఏం చేశాను, మొత్తం 3 లైట్స్ వాడాను. 3 లైట్స్ దేనికి? ఒకటేమో బ్యూటీ డిష్ వాడారు ఎవరన్నా? వాడలేదు. ఓకే, సాఫ్ట్ బాక్స్ ఉంటుంది. అంటే ఇంతకుముందు పాతకాలం వాళ్ళైతే బ్యూటీ డిష్ వాడేవాళ్ళు, అల్యూమినియంది. ఇట్ క్రియేట్స్ అ వెరీ బ్యూటిఫుల్ లైట్ అనమాట. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము సాఫ్ట్ బాక్స్ వాడుకోవచ్చు. SB60 అని ఒకటి ఇప్పుడు రీప్లేస్డ్ ఈ సాఫ్ట్ బాక్స్ అనమాట. సాఫ్ట్ బాక్స్ యొక్క మీరు సీనియర్స్ కదా, మీకు తెలుసా సాఫ్ట్ బాక్స్ వాడారా? దాంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అని అంటే అది అల్యూమినియంలో తయారు చేస్తారు. సో అదేంటి, క్లోజ్ చేయలేం. మీరు ఇట్లా బ్యాగ్ తెచ్చేసుకోవడానికి కుదరదు. దాన్ని ఎప్పుడు మొత్తము ఎట్లా ఉందో అట్లానే వాడుకోవాలి అంతే. బట్ అది ఎక్కడికన్నా లొకేషన్స్కి తీసుకెళ్ళడం కష్టం అనమాట. స్టూడియోలో పెట్టుకోవచ్చు, బట్ అవుట్డోర్లోకి అయితే ఇంకో ఈ పర్టికులర్ది వాడుకోవచ్చు. ఈ పర్టికులర్ది బాగా యూస్ఫుల్ అనమాట. ఇదేంటి, కొలాప్సిబుల్ అండ్ బ్యూటీ డిష్ ఏదైతే దానికి ఒక యాంగిల్ ఉంటుంది అనమాట, ఒక పర్టికులర్ యాంగిల్ ఉంటుంది, అందుకే అది ఫేమస్. ఇది కూడా సేమ్ టు సేమ్ యాంగిల్లో దీన్ని పెట్టారనమాట. సో
అది 300 మీద పెట్టాలి. 300 పెట్టాలి దాన్ని. ఇది కూడా పెట్టచ్చు. 400 పెట్టచ్చు. రాదు దాన్ని తీసుకో. తీసుకో దీన్ని పెట్టచ్చు. మళ్ళీ ఈ ఫ్రంట్ లేదా అది కూడా యాక్చువల్లీ మంచి ఇదే. అది కాదు దానికి అది బెటర్. ఫ్రంట్ తీసేసేయండి. ఈ ఫ్రంట్ తీసేసేయండి. ఓకే సరే, దీన్ని తీసి ఓకే. సో ది సేమ్ బ్యూటీ డిష్ లాంటి అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. यहाँ लगाओ. ఫ్రంట్ ఉందా? ఫ్రంట్ అల్యూమినియం ది ఫ్రంట్ ఉంటది కదా. ये है यहाँ लगाते हैं ना वो प्लेट लेके. हाँ ఓకే. సో ఒక పర్సన్ నాకు మోడల్ గా రండి. ఎవరు వస్తారు? పెట్టండి. ఒక నిమిషం నేను పెడతాను. ఓకే, కలర్తో సంబంధం లేదు మనకి, ఎవరైనా పర్లేదు. ఇక్కడ నుంచి సో ఇప్పుడు చూడండి, ఇది ఏంటంటే బ్యూటీ డిష్ లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది నార్మల్ గానే ఒక సాఫ్ట్ లైట్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ సాఫ్ట్ లైట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ పాయింట్ లో ఆయన మొహం మీద హార్ష్ లైట్ పడుతుంది. దాన్ని ఏమంటాం అంటే హాట్ స్పాట్ అంటాం అనమాట. హాట్ స్పాట్ అంటే సెంటర్ నుంచి పడే లైట్ మొహం మీద పడినప్పుడు హార్ష్ ఉంటుంది, బట్ చుట్టుపక్కలంతా సాఫ్ట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను ఈ ఎడ్జ్ తీసుకొచ్చాను చూడండి, సాఫ్ట్ ఉంది కదా. సాఫ్ట్ ఉందా లేదా? ఈడంతా సాఫ్ట్ ఉంది కదా. ఇంకా ఇప్పుడు కొంచెం హార్డ్ ఉంది. లేదంటే ఇంకా ముందు తీసుకొస్తే మీకు కనిపిస్తుంది. అక్కడ కొంచెం వెనక్కి వెళ్ళు. చాలు. డౌన్ చేయండి ఒకసారి. ఆ సైడ్ ఉంటుంది కదా. ఇంకా నుంచి బ్లాక్ చేయి. పైకి లేదు, కొంచెం పైకి లేదు. సరిపోదు. ఓకే ఫైన్. సో ఇప్పుడు ఆయన మొహం చూస్తే సెంటర్ లో లైట్ పడితే ఏంటంటే కొంచెం హార్డ్ ఉంటుంది అనమాట. అదో ఎడ్జ్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే సాఫ్ట్ ఉంటుంది. తెలుస్తుందా? సో దీన్ని హాట్ స్పాట్ అంటారు. ఈ హాట్ స్పాట్ ని ప్రాబ్లం రెక్టిఫై చేయడానికి ఏముంటుంది అంటే బ్యూటీ డిష్ లో ఇట్లా సెంటర్ ఒకటి ఉంటుంది. బ్యూటీ డిష్ మీరు ఇంతమంది వాడినాట్లో ఉంటుంది కదా. మీరు సీనియర్స్ కదా. సరే, దీన్ని వెనక్కి తీసుకొద్దాం. ఇక్కడ పెట్టేసి ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి. ఓకే, ఓకే. సో ఇందాక నేను చెప్తున్నాను కదా, ఏంటంటే ఎడ్జ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫేస్ సాఫ్ట్ ఉంటుంది, సెంటర్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే హార్ష్ అవుతుంది. తెలుస్తుంది కదా హార్ష్ లైటింగ్ అండ్ సాఫ్ట్ లైటింగ్ ఇటువైపు అందరికి. సో దానికి ఏమవుతుంది అంటే బ్యూటీ డిష్కి ఇట్లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. మీరు స్టూడియోలో చూసుంటే బ్యూటీ డిష్కి మధ్యలో ఇట్లా ఒక డోమ్ లా ఉంటుంది. ఆ డోమ్ ఏం చేస్తుంది అంటే ఆ సెంటర్లో వచ్చే హార్ష్ లైట్ని
కట్ చేస్తుంది అన్నమాట. కట్ చేసి ఏం చేస్తుంది, మళ్ళీ వెనక్కి పంపిస్తుంది. దాని డైరెక్షన్ కూడా కరువులో ఉంటుంది. ఇంకో ఇట్లా కరువు ఉంటుంది అనమాట, స్ట్రైట్గా ఏమి ఉండదు. కరువు ఉంటే ఏమవుతుంది అంటే ఆ లైట్ లెట్స్ ఇదిగోండి, ఇప్పుడు లైట్ ఇట్లా ఫస్ట్ ఇట్లా వస్తుంది, వచ్చి దీనికి టచ్ అవుతుంది. టచ్ అయినాక ఇట్లా స్ట్రైట్గా పోదు, ఇది కొంచెం ఇట్లా కరువు చేస్తుంది. ఓకే, కరువు చేసి ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఈ లైట్ ఇట్లా బయటకు వచ్చేస్తుంది, బట్ ఇక్కడ ఇట్లా కరువు ఉండడంతో దాన్ని మళ్ళీ ఇలా పంపిస్తుంది అనమాట. ఇలా పంపిస్తే ఇక్కడి నుంచి లైట్ మళ్ళీ కరువై వస్తుంది. అంటే 2 సార్లు ఇట్లా కరువు అయ్యి మళ్ళీ ఇట్లా కరువు అయ్యి వచ్చేసరికి ఏమవుతుంది అంటే లైట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మనకు తెలుసు స్ట్రైట్ గా ఉంటుంది. లైట్ ఆల్వేస్ ట్రావెల్స్ స్ట్రైట్, వాటర్ ట్రావెల్స్ లైక్ దిస్ వేవ్స్ కదా. సో బ్యూటీ డిష్ ఏంటంటే 2 times అది కొంచెం ఇట్లా బెండ్ చేయడం వల్ల సాఫ్ట్ లైట్ గా మారుతుంది అనమాట. ఐ హోప్ మీకు అంటే నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. నేను లైట్ ఎప్పుడు స్ట్రైట్ గా వెళ్తుంది. ఆ స్ట్రైట్ బాబు ఇంకా అవ్వలేదు, నీ ఫేస్ ఇప్పుడు అందంగా చూపించాలి కదా. సో అదనమాట, ఇట్లాగా ఇది కర్వ్ చేయడంతో లైట్ అనేది సాఫ్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు చూస్తే ఇగో ఇప్పుడు నేను సెంటర్ పెట్టాను కానీ సాఫ్ట్గా ఉంది ఫేస్, ఈ ఎడ్జ్ తీసుకొచ్చా ఇప్పుడు సాఫ్ట్గా ఉంది, తెలుస్తుందా? యా, సో ఇదన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇప్పుడు మోడర్న్ టైంలో ఉన్న సాఫ్ట్ బాక్స్ అనుకోవచ్చు దాన్ని. ఎందుకు బ్యూటీ డిష్ అనుకోవచ్చు. సో దిస్ సాఫ్ట్ బాక్స్ ఈజ్ ఆల్సో బ్యూటీ డిష్. మీరు ఎప్పుడైనా పర్సన్స్ ని తీయాలి అని అనుకున్నప్పుడు దీన్ని వాడండి. అంటే ఫేస్కి, ఎస్పెషల్లీ ఫేస్కి మీరు దీన్ని వాడితే సూపర్ ఫొటోస్ వస్తాయి అన్నమాట. ఓకే, మీరు అవుట్డోర్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకి మేబీ మరీ పెద్దది అయిపోతుందేమో, బట్ అవుట్డోర్కి అయితే మీరు డెఫినెట్గా దీన్ని వాడుకోవచ్చు. దీనికన్నా ఇంకా కొంచెం చిన్న డైమెన్షన్స్ కూడా ఉంటాయి, అవి పెళ్ళిళ్ళకి వాడుకోవచ్చు. ఓకే, 65 ఉంటుంది, 65 దీనికన్నా చిన్నది, అది వాడుకోవచ్చు. ఓకే, సో కూర్చో, థ్యాంక్ యూ. సో ఈ బ్యూటీ డిష్ని నేను ఈవిడ తెలుసా, ఈవిడ అవునులేదు తెలియట్లేదు నిజమే. ఆమె సినీ యాక్టర్ కాదు, సింగర్. పర్ణిక మాన్య అని చెప్పి సింగర్ అనమాట, తెలుగు సింగర్. సో తనకి మెటర్నిటీ షూట్ చేసినప్పుడు నేను బ్యూటీ డిష్ వచ్చేసి తన ఫేస్కి పెట్టాను. అండ్ దాని తర్వాత ఫేస్ అయితే లైట్ అప్ అయింది, కానీ ఇక్కడ ఉన్న ఈ కుండలు కావచ్చు, ఇవి కావచ్చు, ఇవన్నీ కూడా లైట్ అప్ అవ్వట్లా. అంటే ఎస్పెషల్లీ ఈ పార్ట్ అంతా కూడా డార్క్గా ఉంది. అందుకని చెప్పి ఎక్స్ట్రా ఇంకో సాఫ్ట్ బాక్స్ పెట్టి ఇటువైపు నుంచి ఇట్లా కొట్టి ఇదంతా కూడా షాడోస్ ఫిల్ చేశాను అనమాట. షాడోస్ ఫిల్ చేసిన తర్వాత ఇంకేమున్నాయి ఇంపార్టెంట్ థింగ్స్ అక్కడ చెప్పండి. వాళ్ళ హస్బెండ్, మరి ఆయన్ని బాగా చూపించకపోతే ఊరుకుంటాడా, డబ్బులు ఇయ్యాడు కదా. అందుకని చెప్పి ఆయనకి ఇంకో లైట్ పెట్టాం. ఆ లైట్ ఎలా పెట్టాము, మరి లైట్ ఎక్కడైనా కనిపిస్తుందా చెప్పండి ఎవరన్నా. ఇందాక కొంచెం క్రియేటివ్గా చెప్పాను కదా, ఇది చెప్పేయగలరు. ఆయన మీద, వాళ్ళ హస్బెండ్ మీద లైట్ ఎక్కడ చేశాను, విండో. వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. ఆ వెనకాల ఉన్న విండోలోంచి ఆయన మీదకి వేసాను అనమాట. సో లైట్ ఎక్కడ కనిపించట్లేదు, ఈవిడ కవర్ చేస్తుంది, అది ఈవిడ మీద లైట్ ఆబ్వియస్లీ కనిపించదు. సో పర్ఫెక్ట్గా ఫ్రేమ్ అంతా కూడా సెట్ అయిపోయింది. ఇది అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 3-point లైటింగ్ సెటప్, రైట్. సో దీంట్లో కాంపోజిషన్ ఎవరైనా చెప్తారా, ఏమేమి కాంపోజిషన్ వాడాం? వాటర్ అయితే ఇక్కడ ఉండాలి, వాటర్ అయితే కదా. థ్యాంక్ యూ. యా, ఎవరైనా చెప్తారా కాంపోజిషన్ చెప్పండి. రూల్ ఆఫ్ థర్డ్ ఉందా దీంట్లో? రూల్ ఆఫ్ థర్డ్ ఉందా? రూల్ ఆఫ్ థర్డ్ ఇందాక మాట్లాడుకున్న కాంపోజిషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఉందా? రూల్ ఆఫ్ థర్డ్ ఉంది. ఇంకో ఇట్లా లైన్ గీస్తే
ఆ లైన్ దగ్గర ఆమె ఫేస్ ఉంది. ఆ తర్వాత సిమెట్రీ ఉందా? సిమెట్రీ అంటే కరెక్ట్గా సెంటర్కి ఇట్లా కోసేస్తే వాళ్ళ హస్బెండ్ ఫేస్ ఉంది కదా, అది కూడా ఉంది. ఇంకోటి మాట్లాడుకున్నాం, నోస్ రూమ్. ఏంటది? నోస్ ఎటైతే ఉంటుందో అటువైపు రూమ్ ఇవ్వాలి అని. రూమ్ అంటే స్పేస్. సో ఈవిడ ఇటు చూస్తున్నారు, సో స్పేస్ ఇచ్చాం కదా. 3 సెట్ అయిపోయాయి కదా. రూల్ ఆఫ్ థర్డ్, సిమెట్రీ అండ్ నోస్ రూమ్, ఈ 3 వచ్చేసాయి మనకి దీంట్లో, రైట్? సో ఇలా అన్నమాట. ప్రతి బ్యూటిఫుల్ ఫోటో కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి బ్యూటిఫుల్ ఫోటోకి పెయింటింగ్కి వెనకాల పర్ఫెక్ట్ కాంపోజిషన్ ఉంటుంది అనమాట. సో మీరు కాంపోజిషన్గా మీరు ప్రతి ఫోటోని అబ్జర్వ్ చేయండి. మీరు జస్ట్ ఏమంటాము, మన పోట్రియా వెంకి తీశాడు, లేదంటే విజయ్ ఇట్లా తీశాడు, అట్లా మీరు చూడొద్దు. ఆ ఫోటోని అబ్జర్వ్ చేయండి, ఎట్లా తీశాడు, ఏ లెన్స్, ఏ లైటింగ్, అవి కూడా ఇంపార్టెంటే. బట్ ప్రైమరీ ఏంటి అని అంటే కాంపోజిషన్ పర్ఫెక్ట్ ఉంటే పర్ఫెక్ట్ ఫొటోస్ వస్తాయి. సో కాంపోజిషన్ ఎట్లా తీశాడు అనేది మీరు ఒక 10 నిమిషాలు అబ్జర్వ్ చేయండి. ఎలా తీశాడు, ఎటువైపు నుంచో పెట్టాడు, ఎలాగుంది, కింద నుంచి తీశాడా, పైనుంచి తీశాడా, ఏంటి అనేది మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, రైట్? ఈ 3 పాయింట్ లైటింగ్ సెటప్ గురించి ఏమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ 4 దానికి వెళ్దామా? ఏం డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సరే. నెక్స్ట్ యా. సో ఇది 4 పాయింట్ లైటింగ్ కాదు, బట్ సింగిల్ లైట్ అనమాట. సింగిల్ లైట్లో తీసిన ఫోటో ఇది. ఏ లైట్ వాడాం మళ్ళీ? LC500 తెలుసా? LC500 వాడాం. ఒకే ఒక LC500 వాడి కేబుల్ బ్రిడ్జ్ కింద పెట్టి ISO 1600లో తీస్తే వచ్చిన ఫోటో అన్నమాట. సో ఇది కూడా ఒక యూనిక్ ఫోటో. అండ్ ఇది అదే ఇందాక మనం మాట్లాడుకున్న 45 degrees యాంగిల్ అనేది వాడాం. 45 degrees వాడినప్పుడు చెప్పాను కదా, హైలైట్స్, షాడోస్, మిడ్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట. సో అట్లా తీసింది. నెక్స్ట్ ఇది అసలైన ఫోటో. దీనికి మొత్తం 5 లైట్స్ వాడాం. చెప్తాను ఎవరైనా ఎక్కడెక్కడ లైట్స్ వాడాము చెప్పండి, వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయండి. వచ్చి చెప్పండి, ఎవరు చెప్తారు? మీరు చెప్పండి, వచ్చి చెప్పండి. ఫేస్ కి వాడాము, ఓకే, ఒకటి అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ ఓకే, ఇంకొకటి 2. ఓ వెరీ గుడ్, 3 అయిపోయాయి. ఎటు అక్కడ కూడా పెట్టాం, 4 అయిపోయాయి. ఇంకొకటి 4 చెప్పేసా. గ్రేట్, కంగ్రాట్స్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్. ఇది మొత్తం కరెక్ట్. నేను 5 లైట్స్ ఎక్కడ పెట్టానో ఆయన పర్ఫెక్ట్ చెప్పేసాడు. యా, సో సేమ్ పెట్టా అనమాట. నెక్స్ట్ లైట్. యా, సో మీరు ఇక్కడ చూస్తే ఫేస్కి బ్యూటీ డిష్ వాడాను. ఫేస్కి మీరు కూడా బ్యూటీ డిషే వాడండి. మీరు బ్యూటీ డిష్ లేదు అంటే నేను ఇందాక చూపించాను కదా, ఆ పర్టికులర్ సాఫ్ట్ బాక్స్ మీరు కొనుక్కోండి. ఇది కావచ్చు, లేదంటే 65 కావచ్చు. ఇది 85, 65 ఆల్సో డస్ ఏ గుడ్ జాబ్. సో వాటిలో ఏదో ఒకటి తీసుకోండి, అది ఫేస్కి వాడండి. ఫేస్కి సూపర్ ఫొటోస్ వస్తాయి. సో ఫేస్కి ఇది వాడాను. అండ్ పైన ఏమో 2 AD 200s పెట్టి జెల్ పెట్టి వాడాను అనమాట. జెల్ అంటే తెలుసా తెలీదా? వెనకాల తెలుసా జెల్ అంటే? తెలియదు, ఓకే ఫైన్. జెల్ ఓకే. సో జెల్స్ అంటే ఇవ్వండి, ఇట్లా రంగులు ఉంటాయి.
సో ఈ పర్టికులర్ రంగుని మనం ఫ్లాష్ ముందు పెడితే ఆ కలర్ వస్తుంది అనమాట. అంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ ఇప్పుడు ఈ లైట్ వైట్ కాబట్టి వైట్ పడింది, బట్ నేను ఇది పెట్టగానే రెడ్ అయిపోయింది కదా. సో ఇదనమాట, జెల్ అనేది ఇట్లా పెట్టగానే కలర్ మారిపోతుంది. నేను ఈ ప్లేస్లో బ్లూ పెడితే బ్లూ వస్తుంది, రెడ్ పెడితే రెడ్ వస్తుంది. ఆ విధంగా నేను ఏం చేశానంటే 80-200 తీసుకుని రెండింటికి కూడా జెల్స్ పెట్టాను. జెల్స్ పెట్టి పైన వాటికేమో 2 రెడ్ జెల్స్ పెట్టాను, అండ్ కింద దానికేమో ఇదే సేమ్ థింగ్. ఆ QT ఉంది కదా, QT 90 అనుకుంటా అప్పుడు వాడింది నేను. క్యూఆర్ అంటే క్విక్ రిలీజ్ అనమాట. మీరు అవి అలాంటివి వాడారా? డీప్ ఆక్టా వాడారా మీరు ఎవరైనా? డీప్ ఆక్టా లేదా? ఓకే సరే. డీప్ ఆక్టా ఏంటంటే కొంచెం స్పోక్స్ ఉంటాయి, ఆ స్పోక్స్ అన్నీ కూడా మనమే పెట్టాలి. నేను ఇంతకుముందు ఎప్పుడు వే బ్యాక్ అంటే 10 ఏళ్ల క్రితం ఎలిన్ క్రోమ్లో డీప్ ఆక్టా అని అప్పట్లో ఫస్ట్ రిలీజ్ చేశారనమాట. రిలీజ్ చేస్తే దాన్ని ఏంటంటే సేమ్ సైకిల్ సువ్వలాగా మొత్తం ఒక 16 ఉంటాయి, 16 సువ్వలు ఇస్తాడు. దాని తర్వాత ఒక సర్కిల్ ఇస్తాడు, ఇది ఇస్తాడు. అన్నిటిని మనం పెట్టుకుని అవి పెట్టుకోవడానికే ఒక 15 నిమిషాలు పడుతుంది. ఆ పెట్టడం కూడా చాలా కష్టంగా పెట్టాలి. మధ్యలో ఏంటంటే స్పోక్స్ ఇరిగిపోతూ ఉంటాయి అనమాట. సో అదొక కొంచెం పెద్ద తతంగమే అని చెప్పాలి. ఈజీగా ఒక 12 minutes to 15 minutes పోతుంది అనమాట దాన్ని పెట్టడానికి. మళ్ళీ తీయడానికి ఇంకో 15 నిమిషాలు పోతుంది. సో అక్కడే మాకు చాలా టైం పోయేది. ఈ క్విక్ రిలీజ్ ఏంటంటే అది ఆల్రెడీ ఇన్బిల్ట్ అనమాట, జస్ట్ లోపల ఇట్లా నొక్కితే చాలు. రావు वो क्विक रिलीज एक बार दिखाओ ना. नहीं डायरेक्ट दिखाओ, डायरेक्ट. हाँ తీసేయండి. సో ఇగోండి ఈ స్పోక్స్ ఉన్నాయి కదా, ఈ సువ్వలు అన్నీ ఏంటంటే మనమే మాన్యువల్గా పెట్టుకోవాల్సి వచ్చేది అనమాట. ఇంతకుముందు ఇంకో ఇన్ని ఉంటాయి, వీటన్నిటికి ఒక్కొక్కటి తీసి పెట్టేసరికి అయిపోతుంది. బట్ ఇది ఏంటంటే ఇట్లా డైరెక్ట్ ఇన్బిల్ట్ అనమాట. డైరెక్ట్ ఇట్లా నొక్కితే తీసేయచ్చు, మళ్ళీ ఇలా వెనక్కి అనగానే వెంటనే కూడా లాక్ అయిపోతుంది అనమాట. సో చాలా వరకు అట్లీస్ట్ ఒక 3 నిమిషాలన్నా పడుతుంది బట్ పెట్టాలంటే, బట్ 3 నిమిషాలు అయిపోతుంది. 15 నిమిషాలది 3 నిమిషాల్లో అయిపోయేటట్టు దీన్ని తయారు చేస్తారు అనమాట. సో ఇట్స్ అ వెరీ యూస్ఫుల్ థింగ్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ట్రై ఇట్. దాని తర్వాత ఇక్కడ అన్ని డెమో యూనిట్స్ పెడతారు కాబట్టి మీరు వాటిని అడగచ్చు, వాటిని డీటెయిల్గా అడగచ్చు. దే విల్ టెల్ యూ క్లియర్లీ హౌ యూ ఆర్ యూస్. సాఫ్ట్ బాక్స్ పెడితే కాదు, జెల్ పెట్టాం. జెల్ పెట్టి దీనికి జెల్ పెట్టి దాని మీద సాఫ్ట్ బాక్స్ పెడితే వచ్చింది అనమాట. అది అందుకు సాఫ్ట్గా వచ్చింది లైట్, అందుకని అది పెట్టాం అనమాట. అంటే మీకు కలర్ కాంపోజిషన్ గురించి నేను చెప్పట్లేదు, అందుకని నేను పర్టికులర్ చెప్పట్లేదు కానీ, బట్ ఏంటంటే కలర్ కాంట్రాస్ట్ కలర్స్ లేదంటే కాంప్లిమెంటరీ కలర్స్ అని అంటారు. పేరు విన్నారు ఎప్పుడైనా? కాంప్లిమెంటరీ కలర్స్ అని. రెడ్ అండ్ బ్లూ ఆర్ కాంప్లిమెంటరీ కలర్స్ అనమాట. కలర్ వీల్ అని ఉంటుంది. మీ ఫోన్ ఓపెన్ చేసి ఎవరైనా కలర్ వీల్ కొనే మామూలు లైట్ రూమ్ వాడితే మరి దాంట్లో నీకు ఎప్పుడైనా కనిపించిందా? రెడ్ ఓ వీల్ ఉంటుంది, ఆ వీల్లో ఇటువైపు ఏమో రెడ్ ఉంటుంది, ఇటువైపు ఏమో బ్లూ ఉంటుంది. సో ఏదైతే ఆపోజిట్ ఉంటుందో అవి కాంప్లిమెంటరీ కలర్స్ అంటారు అనమాట. సో వాటిని మనం డైరెక్ట్ గూగుల్లో కూడా కొట్టేయచ్చు. అవి మీరు ఏమంటారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అవుట్డోర్ మీరు షూట్కి వెళ్ళినప్పుడు ఇది గూగుల్ ఓపెన్ చేసి కలర్ వీల్ అని కొట్టు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని మీరు కపుల్ షూట్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడుగుతారు మిమ్మల్ని ఏ డ్రెస్ వేసుకోవాలండి, మీరేమన్నా చెప్పండి, ఏ కలర్ బాగుంటుంది, బీచ్కి అయితే ఏ కలరు, గ్రీనరీకి అయితే ఏ కలరు, ఏంటి అని చెప్పి అడుగుతారు కదా. అడిగారా? మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? డిడ్ యూ ఫేస్? ఏం చేస్తారు అప్పుడు మీరు? ఇది ఏం చేస్తారండి అప్పుడు? వేరే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి వేరే వాళ్ళు ఏమేమి పెట్టారని చూడటం. ఓకే ఆయన పలానా ఆయన వాడాడు, మనం కూడా అది వాడేద్దాం, ఈ డ్రెస్ వేసుకోవడం అని చెప్పేస్తారు కదా. బట్ దానికన్నా మీరు ఏం చేయొచ్చు అని అంటే, ఇది కలర్ వీల్. ఎగ్జాక్ట్ కలర్ వీల్ అయితే ఇది కాదు, లెట్ మీ షో యూ.
యా, సో ఇది అన్నమాట, ఇది ఎగ్జాక్ట్ కలర్ వీల్. సో ఇది ఏంటనంటే దీని ఆపోజిట్ కలర్స్ బేసిక్లీ కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అనమాట. అంటే నేను అక్కడ కింద బ్లూ ఉన్నది, పైన ఏమో రెడ్ ఉన్నది. సో ఈ రెండు మీరు ఇట్లా చూసుకుంటే ఈ రెండు కూడా ఆపోజిట్ లో ఉంటాయి, రైట్? సో గ్రీన్ కి మళ్ళీ పర్పుల్, సో గ్రీన్ పర్పుల్ రెండు కాంప్లిమెంటరీ ఈచ్ అదర్. సో దాని అర్థం ఏంటి, గ్రీన్ లో మీరు షూట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి చేత పర్పుల్ కలర్ డ్రెస్ వేయించు కదా. అట్లానే ఏమంటాము, బీచ్ లో బీచ్ అంతా కూడా బ్లూ కలర్ లో ఉంటది. బ్లూ కలర్ కి ఆపోజిట్ ఏమున్నది, ఆరెంజ్ ఉన్నది, లేదు అంటే కొంచెం రెడ్ ఉన్నది, అటువైపు వెళ్తే ఎల్లో ఉంది. సో ఈ 3 కలర్స్ లో ఏదైనా సరే మనం చూస్ చేసుకోవచ్చు. యా, సో అదనమాట, దట్ ఈస్ కలర్ వీల్. కలర్ వీల్ కూడా మీరు గూగుల్లో కొట్టచ్చు, వస్తుంది. దాన్ని అర్థం చేసుకోండి. ఆపోజిట్ కలర్స్ ఏంటంటే దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్, రైట్? సో ఇదనమాట, దిస్ ఈస్ ది ఫైనల్ వన్ ఐ వాంటెడ్ టు షో యూ. ఇట్లా ఏంటంటే ఈజ్ ఇట్ నెసరీ టు యూజ్ 5 లైట్స్? అంటే ప్రతి షూట్ కి మీరు 5 లైట్స్ వాడాలా అండి అని అంటే దిస్ నో నీడ్, అవసరం లేదు. నేను ఎంత చెప్పినట్టు 3 లైట్లు ఉంటే ఒక వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ కి చాలు. 2 ఉన్నా సరే చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. 3 ఉంటే ఏంటంటే సేఫ్ సైడ్. ఒకవేళ కింద పడిపోయినా, లేదంటే బ్యాటరీ ఛార్జింగ్ పెట్టకపోయినా, ఏదో ఒకటి జరుగుతాయి కదా అప్పుడప్పుడు. లేదంటే సడన్ గా ఈవెంట్ నుంచి నెక్స్ట్ ఈవెంట్కి వెళ్ళిపోయినప్పుడు ఛార్జింగ్ అయిపోతుంది. ఒకదానికి మొత్తం వాడేస్తాం, రెండో దానికి ఉండవు కదా. అందుకని చెప్పి 3 లైట్లు పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు అనమాట, రైట్? సో అలాగా మీరు 3 లైట్స్ అనేవి మీరు పెట్టుకోండి. అది V1 200 400 అనేది చూసుకోండి. బట్ నా సజెషన్ ఏంటి అంటే ఓన్లీ 100 వాట్స్ డిఫరెన్స్ ఉన్నాయి తీసుకోవద్దు. అంటే ఒక AD200, ఒక AD300, ఒక AD400, అంటే 100 డిఫరెన్స్ ఉంది కదా. 200కి 300కి 100 ఉంది, 300 నుంచి 400 100 ఉంది. అట్లా తీసుకోవద్దు, మినిమం 200 డిఫరెన్స్ ఉన్న తీసుకోండి, సో దట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఒక V1, ఒక 200, ఒక 400 వాడచ్చు. లేదు ఒక 600, ఒక 300, ఒక V1, లేదంటే 200, మీ ఇష్టం. అట్లా ఆ విధంగా తీసుకోండి. లేదు బడ్జెట్ లేదు, 2 V1లతో స్టార్ట్ చేసుకోండి. బడ్జెట్ ఉంది, ఆ 3వది AD200 తీసుకోండి. ఆ తర్వాత ఇంకా బాగా డబ్బులు వచ్చాయి. దాని తర్వాత ఒక V1 అమ్మేసి ఒక 400కి వెళ్ళండి. అట్లా ఆ విధంగా చేసుకోండి. ఓకే, దట్ ఈస్ మోర్ యూస్ఫుల్ ఫర్ యూ. నెక్స్ట్, ఓకే, క్వశ్చన్ ఆన్సర్స్. ఇప్పుడు దాకా మీలో మీకు ఎంత అర్థమైంది అనేది ఇప్పుడే తెలిసిపోతుంది. నేను చెప్పింది ఏం అర్థమైంది, మీకు ఏమేమి డౌట్స్ వచ్చాయి అనేది అడగండి ప్లీజ్. ఎన్ని డౌట్స్ మీలో మీరు పెట్టుకోవద్దు, నన్ను అడగండి, నేను చెప్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఐ విల్ బి హ్యాపీ టు ఆన్సర్ దెమ్. అంటే ఇదే అని కాదు, మీకు ఏదైనా ఫోటోగ్రఫీ రిలేటెడ్ ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్. ఒక్క నిమిషం. యా, మైక్ ఏది? ఇందాక ఒకరికి మైక్ ఇచ్చాం కదండి, ఏదండి? యా, మళ్ళీ డెప్త్. ఈ డెప్త్ అంటే ఏంటి నాకు ఒకసారి చెప్పండి. డెప్త్ అంటే ఏంటి? ఏంటా టోన్? అదే డెప్త్ ఏంటి అంటున్నా. బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అయ్యి ఫేస్ పర్ఫెక్ట్ గా కనిపిస్తుంది. అది ఎలా వస్తుంది అని అడుగుతున్నారు. ఓకే 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 ఓకే, కూర్చోండి. బేసిక్గా షట్టర్, ISO, అపర్చర్. కొన్ని షట్టర్, అపర్చర్, ISO ఈ 3 ఉంటాయి, తెలుసా మీకు? అంటే ఈ 3 ఎలా వాడాలో కూడా తెలుసా? హౌ టు యూస్, ఎప్పుడు షట్టర్ తగ్గియాలి, ఎప్పుడు అపర్చర్. అసలు అపర్చర్ ఎంత పెట్టుకోవాలి మామూలుగా? 2
125 to 200 అంటే షట్టర్ అమ్మా, అపర్చర్ అడుగుతున్నాను. చెప్పండి. ఒకళ్ళు అయితే ఎంత పెడతాము, నలుగురు ఐదుగురు ఉంటే ఎంత పెడతాం చెప్పండి చాలు. ఓకే, ఒకళ్ళే ఉంటే 4, 2.8 కూడా పెట్టుకోవచ్చు. ఒక పర్సన్ ఉంటే 2.8 పెట్టుకోవచ్చు. 4-5 మెంబర్స్ ఉన్నారు అని అంటే దాన్ని మనం 5.6 అట్లా పెట్టుకోవచ్చు. పెద్ద గ్రూప్ అంటే 8 పెట్టుకోవాలి. సో ఆయన అడిగిన దానికి ఆన్సర్ ఏంటి అని అంటే, అవుట్డోర్లో ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం ఏమని, మీరు అవుట్డోర్ వెళ్తారు, కపుల్ షూట్ తీస్తారు, స్కై అంతా ఫుల్ వైట్ వచ్చేస్తుంది, పర్సన్ మాత్రం తెల్లగా వస్తాడు అని చెప్పాను కదా. దాన్ని ఎక్స్పోజర్ బ్యాలెన్స్ చేయాలి అని చెప్పి నేను ఒక ఫోటో చూపించాను కదా. దాంట్లో ఏంటి, స్కై బాగుంది, పర్సన్ బాగున్నాడు, అక్కడ మొత్తం గ్రీనరీ కూడా అంతా బాగుంది. అది ఎలా రావాలి అని అడుగుతున్నారు, అదే కదండి మీరు అడిగింది. అది ఎట్లా అని అంటే, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఫ్లాష్ ఏం పెట్టకూడదు. ఫ్లాష్ ఏం పెట్టకుండా కెమెరా తీసుకుని డైరెక్ట్గా స్కై వైపు పాయింట్అవుట్ చేయాలి. ఓకే, స్కై వైపు పాయింట్అవుట్ చేస్తే అది మీకు రీడింగ్ ఇస్తుంది. అపర్చర్ ఇంత పెట్టుకో, ఐఎస్ఓ ఇంత పెట్టుకో, షటర్ స్పీడ్ ఇంత పెట్టుకో అని ఉంటుంది. మీకు ఇంకా కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తే 1/1 షటర్ ప్రయారిటీ తెలుసా మీకు? షటర్ ప్రయారిటీ ఐడియా ఉందా మీకు? కెమెరా ఇవ్వండి. ఇక్కడ ఆటో, ఎం ఇవి ఉన్నాయి కదా. ఎం తర్వాత అక్కడ ఎస్, ఏ అని ఉన్నాయి, చూసారా మీరు? ఎప్పుడైనా పెట్టారా? పెట్టినట్లేదు. ఓకే, సో ఎస్ అంటే ఏంటంటే షట్టర్ ప్రయారిటీ. అంటే షట్టర్ మీరు ఎంత పెట్టారో అంతే ఉంటుంది. అపర్చర్ దాని ప్రకారం, అంటే ఎక్స్పోజర్ దాని ప్రకారం అది మారుస్తుంది. అపర్చర్ ప్రయారిటీ అంటే అపర్చర్ అంతే ఉంచుద్ది, షట్టర్ని మారుస్తుంది అనమాట అది. సో మీరు షట్టర్ ప్రయారిటీలో పెట్టి, షట్టర్ ఏమో 1/200 పెట్టుకోండి. 200 కన్నా పైన పెడితే ఫ్లాష్ రాదు కదా. అంటే ఇప్పుడు అట్లా వస్తున్నాయి అనుకో, హెచ్ఎస్ఎస్ అనేది ఒకటి ఉన్నది, దట్ ఆల్సో వీల్ టాక్ అబౌట్ ఇట్. బట్ ఏంటంటే మీరు ఆ యొక్క లైట్ ఫుల్ పవర్ని మీరు వాడాలి అనుకుంటే మాత్రం 1/200లోనే పెట్టుకోవాలి. హెచ్ఎస్ఎస్ ఏంటంటే దాన్ని 1/3 కట్ చేసేస్తారు. అంటే మీరు 1/1 పెడితే మీకు ఓన్లీ అక్కడ 1/8 వస్తుంది అంతే పవర్. అంటే దట్స్ లైక్ వెరీ టూ టెక్నికల్. మీకు టెక్నికల్ అర్థమైపోతే నేను సింపుల్ చెప్తున్నాను. 1/200 పెట్టుకోండి. 1/200 పెట్టుకుని అపర్చర్ ఎంత వచ్చిందో చూడండి. అది 8 చూపించవచ్చు, లేదు అని అంటే 6 చూపించవచ్చు, 11 చూపించవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఐఎస్ఓ కూడా 100లో పెట్టుకోండి. 100 కాకపోతే 50 కూడా పెట్టుకోవచ్చు. సోనీలో 50 పెట్టుకోవచ్చు, మిగిలిన వాటిలో ఐ డోంట్ నో. బట్ 100 ఈజ్ లైక్ బేసిక్ ఫర్ ఎవ్రీవన్. పెట్టుకున్నాక ఆ తర్వాత అదే సెట్టింగ్స్ని మీరు మాన్యువల్లో మార్చుకోండి. మాన్యువల్లో పెట్టుకున్న తర్వాత ఫైర్ చేయండి. ఫ్లాష్ ఫైర్ చేస్తే మీకు వచ్చేస్తుంది ఎంత పెట్టుకోవాలి ఏంటి అనేది. అంటే ఒక 2-3 ట్రయల్స్ వచ్చేస్తుంది. తక్కువ పెట్టుకుని చూడండి, ఎక్కువ పెట్టుకుని చూడండి, ఒక పాయింట్లో మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. ఒక 3-4 షార్ట్స్లో మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. దట్స్ హౌ యూ డూ. టీటీఎల్ అనేది కూడా ఉంటుంది, టాకింగ్ త్రూ లెన్స్ అని అంటారు. ఆ టీటీఎల్లో కూడా ఏంటంటే మీరు ఎంత ప్రయారిటీ, మీరు ఏమేమి సెట్టింగ్స్ పెట్టుకున్నారో దానికి లైట్ ఎంత పంపించాలనేది అదే అసెస్ చేసుకుని అదే చేస్తుంది. బట్ మాన్యువల్గా చేసుకుంటే ఏంటంటే మీకు కూడా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో దట్స్ వాట్ ఐ సజెస్ట్. అడగం. ఇప్పుడు ఇంతవరకు మీరు ఏదైతే చెప్పిందో అది మొత్తం కూర్చొని 1 లైట్ వాడాను. వన్ లైట్ ఆర్ న్యాచురల్ లైట్, ఐ డోంట్ రిమెంబర్, అంత కరెక్ట్ గుర్తులేదు. ఆ ఫోటో ఒకసారి పెట్టండి. ఇందాక అదే ఇన్విటేషన్ స్క్రోల్ అవుతా ఉంది కదా, ఇది కాకుండా అది ఒకసారి పెట్టండి. ఇది కాదు నేను రాకముందు పెట్టింది. ఇది కాదు నేను రాకముందు పెట్టింది. వాట్సాప్లో మీరు పంపించుకుని ఉంటారు కదా, వాట్సాప్లో ఉంటే దాన్ని ఒకసారి పెట్టండి. ఇదే కదా.
యా ఇది 1 లైట్ వాడాను అంతే, సింగిల్ లైట్. ఇవి ఏంటంటే ఇవి అది చిచ్చుబుడ్లు లాంటి కోల్డ్ ఫైర్ అంటారు. సో అవి చాలా లైట్ వస్తుంది. దే ఆర్ ఆల్మోస్ట్ నియర్ టు 400 to 600 లూమెన్ ఉంటుంది అనమాట లైట్. సో అంటే మన సన్ గన్కి 1000 లూమెన్స్ ఉంటుంది. సో సన్ గన్కి ఆల్మోస్ట్ దగ్గరలో ఒక 600 లూమెన్స్ అంత పవర్ వస్తుంది అనమాట కాసేపు వరకు. సో అక్కడ చాలా బ్రైట్ అయిపోతుంది, ఆ ప్లేస్ అంతా కూడా మంచిగా బ్రైట్ అయిపోతుంది. బట్ నేను ఇంకా ఎస్పెషల్లీ ఆ అమ్మాయి మీద ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా లైట్ పడాలని చెప్పి నేను ఒక్క లైట్ వాడాను. అది ఇంత దూరం నుంచి ఇట్లా హైట్ నుంచి వేసాను, వేస్తే అట్లాగా పడింది అనమాట. పర్సన్ పట్టుకుని బాగా హైట్ లేపి స్టాండ్ పెట్టుకుంటాను కదా, 400 తీసుకెళ్ళాను. 400 తీసుకెళ్ళి దాన్ని రిఫ్లెక్టర్ అంటారు, దాని మీద ఉన్నదాన్ని రిఫ్లెక్టర్ అంటారు. ఆ రిఫ్లెక్టర్ పెట్టేసి దాన్ని డైరెక్ట్గా లైట్ చేపించాను అనమాట. అడగండి. ఏది అది వేసినప్పుడు ఫస్టే తీసేయాలి మీరు. అది ఇలా వచ్చినప్పుడే మీరు ఇమ్మీడియట్ గా క్యాప్చర్ చేసేస్తే ప్రాబ్లం ఉండదు. కాసేపు వెయిట్ చేశారు అని అంటే స్మోక్ కూడా వచ్చేస్తుంది. దానికి టెక్నిక్ అదే వీడియో ఉంటది, ఇట్లా బాల్ ఇలా వేసినప్పుడే అది గాల్లో ఉన్నప్పుడే తీయాలన్నట్టు వీడియో ఉంటది, చూసారా వీడియో? అవుట్పుట్ ఏమన్నా మారుతుందా? సింగిల్ ఫోటో కొడితే బాగా వస్తుందా, హై కొడితే క్వాలిటీ ఏమన్నా మారుతుందా అంటున్నాం, అంతేనా? లేదు, ఏం మారు, సేమ్ వస్తుంది. కాస్ట్లీ కెమెరాస్ అన్ని కూడా ఎందుకు కాస్ట్లీ అంటే ఇప్పుడు A9 కావచ్చు సోనీలో, లేదంటే క్యానన్లో R1 ఇవి ఉంటాయి. R5 కాదు, R1 అంటే ఎక్కువ కాస్ట్, మేబీ 5-6 lakhs ఉంటుంది, ఓన్లీ బాడీ ఉంటుంది అన్నమాట. సో అది ఎందుకు కాస్ట్ ఎక్కువ అంటే దాని మెగాపిక్సెల్ కూడా తక్కువే, 23 మెగాపిక్సెల్ ఉంటుంది, లేదా 12 మెగాపిక్సెల్ అంతే ఉంటుంది. కానీ అది కాస్ట్ ఎక్కువ. ఎందుకు కాస్ట్ ఎక్కువ? R5 ఏమో 45 మెగాపిక్సెల్ అబ్బా, R5 ఏమో 45 మెగాపిక్సెల్, అది 2 లక్షలు అనుకుంటా. ఈ R1 అనేది 6 లక్షలు, కానీ 12 మెగాపిక్సెల్. ఎందుకు కాస్ట్ ఎక్కువ? సెకండ్స్ షూట్, FPS అంటాం కదా, ఫ్రేమ్స్ పర్ సెకండ్, అది ఎక్కువ ఉంటుంది. సో ఫాస్ట్ గా టక్ 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 అని కొడుతుంది అనమాట, అందుకని చెప్పి అది కాస్ట్ ఎక్కువ. సో అది మనకి పనికి రాదు. ఏ ఒలింపిక్స్ వాటికి వెళ్ళేదానికి, క్రికెటర్స్ ఉంటాయి కదా, ఇలా ఇలా వెళ్తారు, వెళ్ళి అలా బాల్ ని ఇలా టచ్ చేస్తున్నట్టు అట్లాంటి షాట్స్ అన్ని కూడా దాంట్లో వస్తాయి అనమాట. ఎందుకంటే అక్కడ 1 సెకండ్ ఇట్లా మారింది అని అంటే ఇక్కడ ఉన్న బాల్ నెక్స్ట్ బాల్ వికెట్ తగిలిపోతుంది. బట్ ఆ లోపలే ఇంకొక 4-5 ఫోటోలు కావాలన్నమాట వాళ్ళకి, అందుకని చెప్పి అది కాస్ట్లీ. దాన్ని స్పోర్ట్స్ వాళ్ళు వాడతారు. అదండి. సో కెమెరాకి ఏం ప్రాబ్లం లేదు, వాడు ఏ కెమెరా కన్నా 1,50,000 అనుకుంటా, 1,50,000 షట్టర్ ఉంటుంది. దాని తర్వాత ఖరాబ్ అయిపోతుంది, కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా ఆ టైంకి మార్చేసుకోవడం. షట్టర్ అకౌంట్ చూసుకోండి మీరు. సోనీ అంటే సోనీ, క్యానన్ అయితే క్యానన్, వాళ్ళకి షోరూమ్ పంపించి నా షట్టర్ అకౌంట్ ఎంత ఉందని అడిగితే చెప్తారు. అండ్ ఇప్పుడు కొన్ని యాప్స్ కూడా వచ్చినట్టు ఉన్నాయి, డైరెక్ట్ మీ ల్యాప్టాప్ లోనే చూసేసుకోవచ్చు. నేను మాట్లాడేది 5D కాలంలో అయితే మేము ఇక్కడి నుంచి బెంగళూరు పంపించి, బెంగళూరులో వాడు చూసి ఇన్ని షట్టర్ అయ్యాయి, ఇన్ని షట్టర్ ఇంకా ఉన్నాయని చెప్తాడు. ఇప్పుడైతే డైరెక్ట్ మన కంప్యూటర్లోనే మనం చూసేసుకోవచ్చు, ఇన్ని షట్టర్లు ఉన్నాయి అని చూసేసుకోవచ్చు. ఇంకా అండి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈయన అడగడానికి లేదు, ఇంకెవరన్నా అడగండి. ఎనీ డౌట్స్? మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే కొన్ని సిచ్యువేషన్స్ కావచ్చు, ఏమన్నా ఉంటే డెఫినెట్గా ఐ విల్ బి హ్యాపీ టు టెల్. ఏం లేవా? ఓకే, నెక్స్ట్ స్లైడ్ ఏంటి? నెక్స్ట్ స్లైడ్ ఓపెన్ చేయండి. ఇది మీ ఫోన్స్ తీయండి, అందరు ఫోన్స్ తీసి, అది నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్, దాన్ని ఓపెన్ చేసి ఫస్ట్ ఫాలో కొట్టి
ఫాలో కొట్టి దాని తర్వాత మీకు దాంట్లో ఏదన్నా ఫోటో కాంప్లికేటెడ్గా అనిపిస్తే దాంట్లో చూడండి. మీకు ఏదన్నా కాంప్లికేటెడ్ అనిపించింది, ఇలాంటి లైటింగ్ నాకు అర్థం కాలేదు అని అంటే నాకు చూపించండి, దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, దాని తర్వాత వీల్ ఎండ్ దిస్ సెషన్. అదే ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఇంకెవరికన్నా? లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హలో, వెరీ గుడ్. వాళ్ళైతే స్టోరీ పెట్టాలి, స్టోరీ పెట్టాలి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్న ఫోటో పెట్టి స్టోరీ పెట్టాలి. ఫ్యాన్ పేజ్ అలాంటి. యా, సో ఆ ఫోటోలో చూడండి, ఏదన్నా మీకు ఏదన్నా డౌట్, ఇది ఎలా తీసారు, ఇది నాకు యూనిక్ అనిపించింది, లేదంటే ఇది బాగుంది, నాకు ఎట్లా తీసారు చెప్పండి అంటే నేను చెప్తాను. అట్లా ఏమన్నా లేవా? ఏం డౌట్స్ లేవా? ఓకే సార్, అయితే అది నా నెంబరు. మీరు ఎప్పుడన్నా ఫోన్ చేయొచ్చు. మీకు ఏదన్నా డౌట్ ఉంటే డెఫినెట్గా నన్ను అడగండి, నేను డెఫినెట్గా మీకు ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ నేను ఆన్సర్ చేయలేకపోతే వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టేసాను. వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మెసేజ్ పెట్టేస్తే నేను మీకు రెస్పాండ్ అవుతాను. ఓకేనా? అండ్ యా, ఐ థింక్ విత్ దట్ సెట్ నెక్స్ట్ స్లైడ్ కొట్టండి బ్రదర్, నెక్స్ట్ స్లైడ్ కొట్టండి. అంతే. థ్యాంక్ యూ ఫర్ దిస్ వర్క్షాప్. అండ్ ఐ హోప్ మీరు నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, విత్ దట్ ఐల్ ఎండ్ ది సెషన్. యా, సచిన్ భరద్వాజ్ అన్నకి గట్టిగా చెప్పండి కొట్టండి. ఇంకా గట్టి జీరబాల వరకు నిలబడాలి సౌండ్. మీకు తెలియని డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయింది కదా? అయినా కాలేవా? తర్వాత కింద ప్రాక్టికల్ ఉంటుంది.